గాడ్ బ్లెస్ యు ఆల్. రాత్రికాలం మందు ప్రభు సన్నిధిలో మరొకసారి ఇలా కూడి ఉండటం చాలా సంతోషము. మరి మనం అలాగే నిలబడి ఉండగానే దేవుని వాక్యం చదువుకొని మనం ముందుకెళ్దాం. నాతో కలిసి హెబ్రీలకు రాసిన పత్రిక వైపు తిప్పాలని నేను కోరుతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ఏంటండి? తన ఇంటి వారి రక్షణ కొరకు. ఆమేన్. అంటే ఆయన కట్టుకోవటమే తన ఇంటి వారి రక్షణ కొరకే కట్టుకుంటున్నాడు. ప్రసంగం ఏం చెబుతున్నాడు? ఓడలోకి రండి అని చెబుతున్నాడు. కానీ పౌలు ఏం మాట్లాడుతున్నాడు? తన ఇంటి వారి కొరకే ఓడ కట్టుకుంటున్నాడంట. ఎలా చెప్పగలిగాడు ఈ మాట అంటే డిజైన్ అలాగే ఉన్నది. ఎంతమంది పట్టాలో అంతవరకే ఆయన ఓడను డిజైన్ చేశాడు. బై రివల్యూషన్ నోవాహు ఓడను కడుతున్నాడు. ప్రీచింగ్ అయితే అందరికీ. అందుకే ప్రవక్త అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎన్నికలో ఉన్నవారికి సువార్త వెళ్ళే నిమిత్తము మీరు నా గురించి ప్రార్థన చేయమంటాడు. ఎన్నికలో ఉన్నవారికి వాక్యం వెళ్ళే నిమిత్తము మీరందరూ ప్రార్థించమని చెబుతాడు ఆయన. అంటే ఎంతమంది ఓడలోకి తీసుకొని రాబడుతున్నారు అన్నది వీళ్ళకి బయలుపాటు వస్తుంది. ఆమేన్. దేవుడు కేవలము ఓడను కట్టే మెజర్ మాత్రమే నోవాకి ఇవ్వాల, ఎంతమంది వస్తారు కూడా చెప్పాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఈ మాట. చూడండి ఒకసారి. తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి. ఎవరో నేరారోపణ చేయువాడు. ఆమేన్. వర్తమానికుడు మాత్రమే తన కలుగున వర్తమానం బట్టి ప్రపంచానికి నేరస్థాపన చేయగలడు. కండమనేషన్. ప్రవక్త చెప్పాడు ఈ వర్తమానము నేరారోపణ అన్నాడు. ఎప్పుడైతే బయలుపాటు పరలోకం నుండి దిగి వచ్చినదో, ఎవరైతే రక్షించబడతారో ఆ గ్రంథం చేతికి వచ్చేసింది. ఆమేన్. ఎంతమంది ఓడలోకి వెళుతున్నారో, ఎంతమంది క్రీస్తులోకి వెళ్తున్నారో, ఎంతమంది మేఘములోకి ప్రయాణం చేయబోతున్నారో, ఇదంతా పిక్చర్ ఆయన చేతికి వచ్చింది. ప్రవక్త ప్రతి దేశంలో ఉన్న ఎన్నిక చేయబడిన ప్రతి ఒక్కరు చూశాడు. ఆమేన్. ఎందుకంటే గ్రంథంలో ఉన్నారు వాళ్ళు. ఆమేన్. ఆదాము కోల్పోయిన గ్రంథాన్ని ప్రవక్తకు దేవుడు ఇచ్చాడు. ఆమేన్. వినాలన్నమాట. కరెక్ట్గా వీళ్ళకి ఫిట్ అయ్యే ఓడను కట్టాడు. మిగతా వాళ్ళెవ్వరు కూడా ఓడలోకి చూడబడలేరు. ఆమేన్. ఈ వర్తమానం కూడా అలాంటిదే. ఎవరెంత ప్రయత్నించినప్పటికీ వాళ్ళు లోపల రాలేరు, గ్రంథంలో ఉన్నవారు తప్ప. రైట్. ఈ గ్రంథాన్ని పొందుకున్న తర్వాత మీరు చూడండి, ప్రవక్త నేర స్థాపన అనే వర్తమానం ప్రకటించాడు. ప్రపంచం మీదకి తీర్పును ప్రకటించాడు. ఒక పక్క తన కుటుంబానికేమో ఓడ. ఆనాడు నోవా కుటుంబానికి ఓడ, బ్రనెహాము కుటుంబానికి ఓడ. ఆమేన్. మీరు నమ్ముతారు? వి ఆర్ ద ఫ్యామిలీ ఆఫ్ బ్రానమ్. ఆమేన్. ఆనాడు అబ్రహాము కుటుంబంగా వాళ్ళు పిలువబడ్డారు. ఇప్పుడు మనం ఏ కుటుంబం మంది? బ్రనెహాము కుటుంబం. ఆమేన్. మనం ఆ నడుములోంచి వచ్చిన వారం మనము. వి ఆర్ ద ఫ్యామిలీ ఆఫ్ బ్రనెహామ్. కాబట్టి ఈయన కూడా ఒక వర్తమానమే, ఒక ఓడ. ప్రవక్తలన్నా ఓడ అనగా ఒక వాక్యమే మన దాగుచోటు. కాబట్టి ఎవరెవరు రాగలరో ఆ మొత్తాన్ని చూసి వారి కొరకే ఆయన కీనోటి వాక్యం ప్రకటించాడు. రహస్యమైన వర్తమానాలు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. చదవండి బ్రదర్. అతడు లోకం మీద నేరస్థాపన చేసి, నోవహు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎలాగా అబ్రహాము నీతిమంతుడిగా మార్చబడ్డాడు? క్రియలు బట్టి కాదు. నేను మాట్లాడుతుంది మన భౌతికంగా కూడా దేవుడికి పనిచేసి మనం దేవుడికి చేసాం అనుకుంటాం. క్రియలు వ్యక్తపరిచి మనము కూడా దేవుడికి చేసాం అనుకుంటాం. అందుకే బైబిల్ సెలవిస్తుంది, విశ్వాసము ద్వారా వస్తున్న క్రియలు. చాలా వ్యత్యాసం ఉంది. శరీర క్రియలు దేవుని మెప్పించడం అనరు. మీరు ఎన్ని ప్రయత్నపడినా శరీరం ద్వారా, అది దేవుడి ద్వారా మీకు ఏం ఒప్పు కలగదు. కానీ బై ఫెయిత్ చేస్తున్న క్రియలు, విశ్వాసాన్ని బట్టి రాహాబు సల్మాన్ చేర్చుకుంది. అది అతీతమైనది. వారి జనము వేరు, ఈమె జనము వేరు. వారి దేశం వేరు, ఈమె దేశం వేరు. వారి గ్రంథాలు వేరు, ఈమె గ్రంథాలు వేరు.
అవునా? కానీ దేన్ని బట్టి ఆమె వారిని స్వీకరించింది? బై ఫెయిత్. ఆమేన్. విశ్వాసాన్ని బట్టి వారిని స్వీకరించింది, వారిని దాచిపెట్టి ఆమేన్ మరో మార్గంలో వాళ్ళు పంపించింది. అవునా కాదా? కాబట్టి మీరు గుర్తుపట్టాలి ఒకటి, శరీరం మీరు చేస్తున్న భౌతికమైన క్రియలు అది దేవుడికి మసిగుడ్డ లాంటివి, మురికి గుడ్డ అది సెలవిస్తుందా బైబిల్? మరి క్రియలంటే ఏంటి? బైబిలే ఒక మాట చెబుతుంది, నీ నీతి క్రియలు మురికి ముతిగుడ్డ. దేవుడి ఎదుట నీ క్రియలు ఏం పనికిరావు. మరి అదే బైబిల్ ఏం మాట్లాడుతుందంటే, విశ్వాసము ఒంటిగా ఉంటే ఉపయోగం లేదు, కానీ ఆమేన్ విశ్వాసం ద్వారా క్రియలు వస్తేనే అది జీవాన్ని కలిగి ఉంటుంది. క్రియలు లేని విశ్వాసం మృతమని మరలా బైబిల్ సెలవిస్తుంది. అంటే ఏ క్రియలు? నా మాట మీరు పట్టుకోవాలి. చాలామంది శరీర సంబంధంగా పరిచర్య చేసేసి నేను దేవుడికి ఈ చేసా అనుకుంటారు. అది సంఘశాఖలు కూడా చేస్తారు. కానీ దేవుడు మాట్లాడుతుంది అది కాదు. బై ఫెయిత్ నువ్వు వర్క్ చేయాలా, ఒక అతీతమైన దాన్ని కలిగి ఉండి నువ్వు క్రియలు జరిగించాలా, అది నీకు రివార్డు తెచ్చింది. అర్థమైనది? అందుకే ఆయన అంటాడు, బేదలకి ఆహారం ఉన్నది, ఆహారం పంచుతారు బేదలకి. మీరు చూడొచ్చు, స్కూల్స్కి అనాథ పిల్లలకి డొనేషన్స్ ఉన్నాయి, కాలేజీలు కడతారు, స్కూల్స్ కడతారు. మరి ఏమంటారు వాటిని, వికలాంగులకు వాళ్ళు మంచి అనాథాశ్రమాలు పెడతారు. క్రైస్తవులే మనోళ్ళు, బాగా వాళ్ళు పరిచయం చేస్తారు. కానీ ఇవన్నీ మురికి ముతుగుడ్డ. ధనవంతుడు అవన్నీ చేసి నరకానికి వెళ్ళాడు. క్రియలు చేయకుండా ఏమి లేడు. తన కలిగి ఉన్న డబ్బంతా దేవుడికే పెట్టాడు. చివరికి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలో పట్టాడు. కానీ లాజర్ అక్కడే ఉన్నాడు. లాజర్ ఏం చేయట్లా, కానీ విశ్వాసంతో ప్రిపేర్ అవుతా ఉన్నాడు. అవునా? బై ఫెయిత్, విశ్వాసాన్ని బట్టి ఆహారం ఉన్నా పర్లేదయ్యా, ఆ రొట్టె వాడు యూదుల్లో అంటాడు, పరిచయం మారుతుంది అక్కడ, వాడు మాకే ఆహారం అనుకుంటున్నాడు. కానీ ఆ క్రియలేమి పాతాళం, అది పరలోకం పాతాళం తీసుకెళ్ళి. కానీ ఆ బల్ల కింద పడుతున్న ఆహారం ముక్కలు, ప్రభువా మేము కుక్క పిల్లలమే నాయన, కానీ ఆహారం వల్ల మేము రక్షించబడతాం కదా ప్రభువా అని మరి కురుపులు పట్టిన వాడే ఆమేన్. ఒక సామాన్యుడిగా బయటకు వచ్చిన ఆహారం తింటున్నాడు ఆయన. లగ్జరీ ఫుడ్ కాదు అది. లగ్జరీ ఫుడ్ ఏం తింటున్నా, ఒక సామాన్యమైన ఆహారం తింటున్నాడు ఆయన. కానీ స్పిరిట్లో ఆహారం పొందుతున్నాడు. ఆత్మలో పొందుతుందేమో లగ్జరీ ఫుడ్, భౌతికంగా తింటుందేమో బెగ్గర్ ఫుడ్. ఆమేన్. ఇది ఉండాలి మన లోపల. మనము భౌతికంగా లగ్జరీ ఫుడ్ తిని స్పిరిచువల్గా మనం బెగ్గర్ ఫుడ్ తినకూడదు. దేంట్లో ధనవంతులు, దేంట్లో ఆహారం కలిగిన వాళ్ళంటే ఆత్మలో ఆహారం కలిగి ఉండాలా, ఆత్మలో వాక్యాన్ని కలిగి ఉండాలా, ఆత్మలో రెవల్యూషన్ కలిగి ఉండాలా. అది నీలో పడిన తర్వాత వస్తున్న క్రియ ఏదైతే ఉన్నదో దానికి దేవుడు సొల్యూట్ కొడతాడు. మిగతా ఏ క్రియలు చేసినా అది మురికి ముతిగుడ్డే. కాబట్టి రెండు క్రియలు మాట్లాడుతుంది బైబిల్. ఒకటి శరీర సంబంధంగా చేస్తున్న క్రియలు, ఓకేనా? రెండవది విశ్వాసం ద్వారా చేస్తున్న క్రియలు. ఈ రెండు క్రియల్లో మనకు ప్రత్యక్షత కావాలా. ఏ క్రియలు చేస్తే మనం పరలోకి వెళ్తాం. ప్రైజ్ బీ టు గాడ్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నోవాహు కూడా విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడిగా అయ్యాడు. అవునా? చదవండి బ్రదరు. అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసము బట్టి కలుగు నీతికి వారసుడాయను. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఓకేనండి. మరొక లేఖన భాగం మనం చదువుకుందాము. అలాగే దాన్ని పెట్టుకొని నిర్గమాకాండము 25వ అధ్యాయము 10 చదవండి బ్రదర్. తర్వాత మనం చదువుకుంటూ వద్దాం. ప్రస్తుతానికి 25:10. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర. దాని వెడల్పు 3.5. దాని ఎత్తు 3.5. చాలండి. చదవబడిన లేఖన భాగం ప్రభు మన వెనుకలో దీవించక చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతినికి స్తోత్రాలు ప్రభువా. ఈ సాయంకాలం మందునైనా నీ పాదాల చెంతకు సమీపిస్తూ ఉన్నాం తండ్రి. దేవా, చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి ప్రభువా.
పరిశుద్ధాత్మ మా మధ్యలో ఉండి నాయన అయ్యా లేఖన భాగాలు మాకు బయలుపరచాలి ప్రభువా. ఎందుకనగా వాక్యమే నీవై ఉన్నావు నాయన. అయ్యా మాకు ఆసక్తి పుట్టాల్సింది ప్రభు వాక్యం మీద ప్రభువా. వాక్యమే మా జీవాహారము నాయన. మనుషుడు రొట్టె వల్ల బ్రతకడు నాయన. అయ్యా శరీర సంబంధమైన ఆహారం వల్ల బ్రతకడు ప్రభువా, కానీ నీ మాట వల్ల నిజమైన వ్యక్తి జీవిస్తాడు ప్రభువా. ఎవరికి ఆసక్తి ఉండిద్ది అంటే నీ కుమారుడికి మాత్రమే ఆసక్తి ఉండిద్ది ప్రభువా. ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నావు ప్రభువా. ఆత్మ కలిగిన వాడు మౌనంగా ఉండలేడు ప్రభువా. ఈ దినపు ఆహారం కొరకు ఎదురు చూస్తాడు తండ్రి. అందుకే నువ్వు ప్రార్థించమన్నావు, అనుదిన ఆహారం కొరకు ప్రార్థించమని చెప్పావు ప్రభువా. నిశ్చయముగా దేవా ఈ రాత్రి కాలం మంది వాక్యాన్ని విప్పండి తండ్రి, మాకు బయలుపరచండి ఆయన. కొన్ని సంగతి మా మధ్య తెరవబడాలి ప్రభువా. ఓ దేవా మీరు దీవించమని, వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, నీ కృపలో భద్రపరచమని ప్రభువా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యు మే బి సీటెడ్. అందరూ కూర్చోవచ్చండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మరొకసారి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన వందనాలు మరి శుభాలు తెలియజేస్తా ఉన్నాను. అందరు బాగున్నారా? అందరు సంతోషంగా ఉన్నారా? అందరు యాక్టివ్గా ఉండండి. వాక్య విషయంలో సంతోషంగా ఉంటే వాక్యం అద్భుతంగా మనకు అర్థమవుతూ ఉండిద్ది. ఆమేన్. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది దేవుని వాక్యమేనండి. మనం అన్ని విషయంలో నీరసంగా ఉన్నా పర్లేదు, కానీ వాక్య విషయంలో నీరసంగా ఉండకూడదు. అన్ని విషయంలో డల్లుగా ఉన్న పర్లా, కానీ వాక్య విషయంలో డల్లుగా ఉండకూడదు. కాబట్టి నేను చెప్పిన మాటలు మీకు అర్థమైనాయి. మీకు 2 వర్క్స్ ఉన్నాయి, 2 క్రియలు ఉన్నాయి. ఒకటి విశ్వాసంతో సంబంధం లేని క్రియలు, ఒకటి విశ్వాసంతో సంబంధం ఉన్న క్రియలు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా విశ్వాసాన్ని బట్టి సాక్ష్యం పొందిన వాళ్ళే. మరలా వినాలి నేను చెప్తున్నాను. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో మరి మన పితరులందరూ సాక్ష్యం పొందింది ఎలాగా? బై ఫెయిత్, విశ్వాసాన్ని బట్టి వారు క్రియలు వ్యక్తపరిచి సాక్ష్యాన్ని పొందారు. వారితో పాటు చాలామంది ఆ కాలంలో క్రియలు జరిగించిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలే చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరూ నీతిమంతులుగా మార్చబడలా. నీతిమంతుడు ఎలాగవుతాడంటే, ప్రవక్త ఒక ఆర్డర్ చెప్పాడు, గుర్తుంది కదా? అపోస్తలుడైన పౌలు చెప్పిన లేఖనం తీసుకొని ఎలక్షన్, కాలింగ్, ఎన్నిక చేయబడుట, పిలువబడుట, నీతిమంతుడిగా తయారు చేయబడుట, మహిమపరచబడుట, ఈ 4 స్టెప్పులు ప్రతి వ్యక్తికి జరుగుతాయి అన్నాడు ఎన్నికలో ఉన్న గ్రంథంలో ఉన్న వారికి. అయితే నీతి ఎలాగొస్తుంది? నీతి అనేది ఎలాగ తీసుకొని రాబడింది? విశ్వాసము ద్వారా వ్యక్తపరచబడుతున్న క్రియలే నీతిని వ్యక్తపరుస్తాయి. ఆమేన్. ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఎలాగ మార్చబడతాడంటే విశ్వాసాన్ని బట్టి మాత్రమే. విశ్వాసాన్ని బట్టి క్రియలు వ్యక్తపరిస్తేనే నీతిమంతుడిగా మార్చబడతాడు. కాబట్టి మీ మనసులో కొద్దిగా బలంగా ఈ మాటను మరి బలంగా మేకుతో బాదుకోండి లోపల. ఏంటంటే సాధారణ క్రియలు దేవుడికి మురికి గుడ్డ లాంటివి. విశ్వాసం ద్వారా వస్తున్న క్రియలే అది దేవుడికి ఇష్టమైన క్రియలు. బైబిల్ అలాగే సెలవిస్తుంది, మనం అలాగనే ప్రయాణం చేయాలి. కాబట్టి బిల్లీ గ్రాహం, ఓరల్ రాబర్ట్స్, టిఎల్ వాస్మన్ వీళ్ళందరూ కూడా మంచి గొప్ప గొప్ప వాళ్ళు కూడా సర్వీస్లే, సోషల్ సర్వీస్ చాలా చేశారు వాళ్ళు. కానీ ప్రవక్త వాటిల్లో లేడు. ప్రవక్త వాటిల్లో భాగస్తుడు కాదు ఆయన. ప్రవక్త విశ్వాసాన్ని బట్టి క్రియలు వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఆయన. ఆమెను సాధారణంగా బయట మానవత్వం కలిగిన ఎవరైనా సరే ఒక బిచ్చగాడికి రూపాయి డబ్బులు ఇస్తాడు, ఒక ముద్ద అన్నం పెడతాడు. మరి దైవత్వానికి మానవత్వానికి తేడా ఏంటి? పెట్టకూడదని కాదు నా మాట, పెట్టాలి మనము. కానీ బైబిల్ చెప్తుంది దాని కాదు. కాబట్టి దేవుడు ప్రారంభం నుండి ఏది చేయాలన్నా ఆయన ఆకస్మికంగా రంగం మీదకి వచ్చాడు. ఆయన ఏది చేయాలన్నా మొదటగా ఆయన ఛాయల్లోకి వెళ్తాడు, మాధుర్యంలోకి వెళ్తాడు. అక్కడి నుంచి బయలుపరుచుకుంటూ రియాలిటీలోకి వస్తాడు ఆయన. కాబట్టి ప్రత్యక్షత అనగా ఛాయల్లో దాన్ని గమనించి, ఛాయల్లో ఉన్నదాన్ని గమనించి రియాలిటీలో వ్యక్తపరిచేది రెవల్యూషన్. ఆమె విశ్వాసాన్ని బట్టి క్రియలను భూమి మీద తీసుకొని వస్తూ ఉంటాం మనము. అర్థమైంది నా మాట? ఓకే. నిబంధనలు మారుతున్నప్పుడు, ప్రవక్తలు మారుతున్నప్పుడు, దేవుడి యొక్క నియమాలు మారుతున్నప్పుడు ఆ గడియలో ఉన్న పరిశుద్ధులు మన పితరులు దాన్ని గమనిస్తూ ఉన్నారు. దేవుడు ఏదో ఒక కొత్తదాన్ని ప్రవేశపెడుతున్నాడు అంటే ఏదో గొప్ప ప్రణాళిక ఆయన మనసులో ఉన్నది. హల్లెలూయా. ఆయన ప్రణాళిక కలిగి ఉండే అడుగులు పెడుతున్నాడు ఆయన. మనం చూసాము ఇప్పుడు లేఖన భాగంలో నోవాహు భూమి మీద ఉన్నప్పుడు
ఆయన దేవుడి చేత ఆజ్ఞాపించబడి ఒక ఓడను కడుతూ ఉన్నాడు ఆయన. ఆమేన్. ప్రవక్త అన్నాడు అది మందసము అన్నాడు. ఒక మందసాన్ని నోవాహు కడతా ఉన్నాడు. నోవాకు అనుకున్న ఆలోచన ప్రకారముగా కాదు, కానీ చెక్క మొదలుకొని దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారముగా ఒక చెక్క ఏమైనా చిత్తసారకపు మ్రాను, ఆ మ్రాను కూడా సెలెక్ట్ చేసింది ఎవరంటే దేవుడే. చెక్కని ఒకవేళ ఈ 5 జ్ఞానేంద్రియములతో నోవాహు చూసినట్లయితే బహుశా నాతో మాట్లాడుతున్న దేవుడు కాదేమో అనుకుంటాడు. ఒక పక్క మత ప్రకారముగా ఒత్తిడి వస్తుంది ఆయనకి, మా దాంట్లో కలువు అని. రాజకీయ ప్రకారంగా ఆయనకి ఒత్తిడి ఉంది. ఆమె ఇటు ఏమంటారు నల్లని గుర్రము, దయ్యాలు మాత్రం ఎగబడి ఉన్నాయి ఆయన మీద. ఈ 3 శక్తులు ఏకమయ్యి మరణముగా మారి అన్నీ ఎగబడుతున్నాయి నోవాహు మీదకి. మా దాంట్లో కలిసిపో, ఈ వాక్యం వదిలే, మా దాంట్లో కలిసిపో, ఈ వాక్యాన్ని వదిలిపెట్టి మా దాంట్లో కలిసిపో అని ఒకటే ఆత్మ సంబంధమైన మరి గొడవలు జరుగుతూ ఉన్నాయి నోవాహు కాలంలో కూడా. ఎందుకంటే మనుష్య కుమార్ దినములో జరిగినట్టుగా అప్పుడు కూడా జరిగినాయి. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇప్పుడు ఎలాగైతే ఒత్తిడి ఉన్నదో ఆనాడు కూడా ఒత్తిడి ఉన్నది. ఆ టైంలో దేవుడు వచ్చి ఒక అతీతమైన వర్తమానం నోవాహుకి ఇచ్చాడు. ఈ టైంలో నోవాహు తన శరీర సంబంధమైన అనువాదమును కానీ లేదా 5 జ్ఞానేంద్రియములు చెబుతున్న మాటలు కానీ ఏమాత్రం పట్టించుకోకుండా నోవాహు దేవుడి యొక్క మాటను మాత్రమే పట్టుకొని ఏమి చెప్పాడో దాన్నే చేశాడు ఆయన. ఆమేన్. ఒక సాధారణమైన చెక్క అది పెద్ద ఉపయోగము ఎవరు చూసినా దాన్ని ఓడగట్టి అన్న చెక్కని ఎవరు అనుకోరు. అలాంటి చెక్క దేవుడు సెలెక్ట్ చేశాడు అది. కాబట్టి లైవ్లో ఉన్నప్పుడు వేరుగా ఉంటుంది పిల్లారా. ఆమేన్. ఒక అతీతమైన వర్తమానం భూమి మీదకి తీసుకొని రాబడినప్పుడు దాన్ని ఎన్నికలో ఉన్నవాడు తప్ప ఎవడు నమ్మలేడు. దేవుడు అలాగ వర్తమానం డిజైన్ చేస్తాడు. ఎలా డిజైన్ చేసే మెసేజ్ని ఆయన, ఆ మెసేజ్ని ఎవ్వరు నమ్మలేరు, కానీ ఎన్నికలో ఉన్నవాడు మాత్రమే నమ్మగలడు. అలా దేవుడు వర్తమానం డిజైన్ చేసి పంపిస్తాడు ఆయన. కాబట్టి ఆయన వర్తమానం పట్టుకొని నడుస్తూ ఉన్నాడు, వాక్యం పట్టుకొని నడుస్తూ ఉన్నాడు. బైబిల్ సెలవిస్తున్నట్లుగా తన కుటుంబానికి మాత్రమే ఓడగట్టుకుంటున్నాడు. ఓకేనా, ఒక ఓడ కట్టాడు చక్కగా. మనం చాలాసార్లు వాటిని మనం ధ్యానించాము. 3 పోర్షన్లుగా ఓడ ఉన్నదని. అవునా, మూడు పోర్షన్లుగా ఓడ ఉన్నది. మందసం అనగా 3 ఛాంబర్లుగా మన మందసం. అది ప్రవక్త అంటాడు దాన్ని, అది ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఎక్కడి నుంచి పావురం వదిలిపెట్టాడంటే మూడవ స్టేర్ నుండి కిటికీ తీసి అక్కడి నుంచి పావురాన్ని బయటకు వదిలిపెట్టాడు ఆయన. ఆమేన్. కాబట్టి ఈ ఓడ అతీతంగా కట్టబడినది. ఆమేన్. అది కూడా ఎలా కట్టబడిందంటే పర్వత శిఖరం మీద కట్టబడింది. సాధారణంగా కట్టబడాలి, అది పర్వత శిఖరం మీద కట్టాడు ఆయన. అంత సూపర్ న్యాచురల్, భూమి మీద కాదు కానీ పర్వతం మీద ఉండాలని చెప్పాడు. అది కూడా ఈ కట్టెలన్నీ మోసుకొని, ఈ కీలంతా మోసుకొని, అన్నిటినీ ఈ లోక ప్రకారమైన మరి భవిష్యత్తు మొత్తం పక్కన పెట్టి వాక్యం మాత్రమే చూసి ప్రయాణం చేయాలి ఆయన. ఎప్పుడు చెబుతానో తెలియదు, ఆ లోపు నువ్వు కంప్లీట్ చేయాలన్నాడు ఓడని. కాబట్టి టైం ప్రకారంగా ఓడ కంప్లీట్ అయిపోవాలా, టైం ప్రకారంగా సువార్త ముగించాలా. కరుణాపేట మీద రక్తము ముగించబడాలా. ప్రవక్త అన్నట్టుగా పాత నిబంధన రక్తము అది హేబేలు రక్తము, ఓల్డ్ టెస్టిమెంట్ బ్లడ్, అది ప్రతీకార రక్తము. కానీ న్యూ టెస్టిమెంట్ బ్లడ్ యేసుక్రీస్తు రక్తము అది హేబేలు రక్తం కన్నా శ్రేష్టమైన రక్తం అది. ఆమెను అన్నాడు ఆయన, ఓల్డ్ టెస్టిమెంట్ బ్లడ్ ఈజ్ అ హేబెల్ బ్లడ్ అన్నాడు. న్యూ టెస్టిమెంట్ బ్లడ్ అంటే క్రీస్తు రక్తం. అది హేబేలు రక్తం కన్నా మరి శ్రేష్టమైన పలుకులు క్రీస్తు రక్తం పలికెను. అంటే ఎలాంటిది అది? ఒక మనిషిని విమోచించే రక్తము. కరుణాపీఠ మీద రక్తము ఉండగా మనకి రక్షణ జరుగుతూనే ఉంది, విమోచన వస్తూనే ఉన్నది. ఇప్పుడు రక్తము మార్చబడతా ఉంది పరలోకంలో, అందుకే గ్రంథం తీసుకొని రాబడింది. ఓకే, మనం ముందుకెళ్దాం ప్రియులారా. చూడండి, ఈ ఓడని కట్టిన తర్వాత ఆయన ద్వారం మూసే టైం వచ్చింది. ఎప్పుడైతే కృపా ద్వారములు మూయబడబోతున్నాయో దానికి ముందే నేరస్థాపన ఉన్నది. నేరస్థాపన జరిగిందంటేనే కృపాద్వారములు మూయబడతాయని అర్థం. ఐ మీన్ మీకు తెలుసా, కృప ఫేడ్ అవుట్ అవుతా ఉన్న కాలం ఇది. ఏ కాలం ఇది? కృప క్షీణించిపోతున్న కాలము. ఉదాహరణకి ప్రియులారా, మనం షాపింగ్ మాల్స్లో రైల్వే స్టేషన్లో మనం కొన్ని ఈ ఎస్కలేటర్స్ అంటారు, అంతేనా? దాని పేరు అదేనా? ఎస్కలేటర్స్ అంటారు. అది ఎలాంటిదంటే
ఇలా పైకి ఎక్కేటప్పుడు మనం ఎక్కి నిలబడ్డామంటే ఆ ఎస్కలేటర్ మీద అది వెంటనే వెళ్ళిపోతుంది. లిఫ్ట్ లాగా వెంటనే వెళ్ళిపోతుంది. ఆ ఎస్కలేటర్ ఎలాంటిదంటే ఈ లోకం నుంచి గుడ్ బై చెప్పి, అంటే కింద స్టేరికి గుడ్ బై చెప్పి దీన్ని చూస్తూనే ఉంటాం, దీనికి వెళ్తూనే ఉంటాం. అవునా కదా? దీన్ని చూస్తూనే ఉంటాం. కింద మనకి ఈ స్టేర్ కనపడుతూనే ఉంటుంది, ఈలోపే మరోసారి ఎక్కుతూనే ఉంటాం మనము. సో అది ఎలాంటి ఓవర్లాప్ లాంటిది అనమాట. ఇటు కృప ఫేడ్ అవుట్ అవుతూ ఉంది, తీర్పు ప్రారంభించబడతా ఉంది. సుప్రీం గ్రేస్ ఇలా ఫేడ్ అవుట్ అయ్యి సుప్రీం జడ్జి యొక్క మినిస్ట్రీ జరగబోతా ఉంది. అంటే అది వెంటనే జరిగిద్ది అంటే వెంటనే జరగదు. అది ఇలా కృప ఇలా ఫేడ్ అవుట్ అవుతుండగానే తీర్పు ప్రారంభించబడిపోతూ ఉండిద్ది. అర్థమైందా? ఓవర్ ల్యాపింగ్ అంటే అదే, వెంటనే జరిగేది కాదు, కానీ స్లోగా ఎస్కలేటర్ ఇలా వెళ్ళటం, ఇలా పైకి వెళ్ళిపోవటం. 2 పరిమాణములు మనకు అర్థమవుతాయి, ఇటు కాలము, ఇటు నిత్యత్వము. ఓకేనా? ఈ స్టేర్ ప్రభావము మనం రెండింటిని గమనిస్తాం. మన మధ్యలో ఉన్నామంటే ఇటు వెళ్ళేటప్పుడు దీన్ని చూస్తాం, దాన్ని చూస్తాం. అవునా? పూర్తిగా ఎత్తబడిన తర్వాత సమస్తాన్ని గమనించగలం. నౌ వీఆర్ ఆన్ ద ఎస్కలేటర్. ప్రస్తుతానికి మనం ఎక్కడున్నాము? ఎస్కలేటర్లో ఉన్నాం మనము. కాబట్టి ఇటు కాలంలో చూస్తున్నాము, అంటే ఇప్పుడు మన కాలంలో లేము, నిత్యత్వంలో లేము, జంక్షన్లో ఉన్నాం. ఇటు కాలము మనలో ఉంది, నిత్యత్వం మనలో ఉంది. నా మాట వింటారా? పూర్తిగా కాలంలో లేము, పూర్తిగా నిత్యత్వంలో లేము. ఇటు కాలము మనలో ఉంది, ఇటు నిత్యత్వం మనలో ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈ నేరస్థాపన ఎప్పుడు జరుగుతుందంటే కృప ముగించబడే దినములకు ముందు. కృప ఎప్పుడైతే మూయబడుతుందో దానికి ముందే ప్రపంచం మీదకి నేరస్థాపన వస్తూ ఉంది. ప్రైజ్ బీ టు గాడ్. కాబట్టి పిల్లారా, నేను నమ్ముతున్నాను ఆల్రెడీ ప్రవక్త నోటి ద్వారా నేరస్థాపన ప్రపంచానికి వెళ్ళిపోయినది. కృపా ద్వారములు మూయబడే టైంలో మనం ఉన్నాం. అందుకే ప్రవక్త అంటాడు, నూనె ఉన్నప్పుడే కొనుక్కోండి వెళ్ళి. అంటే కృప ఉన్నప్పుడే జీవితాలు సరి చేసుకోమంటాడు. రేపన్నాక షాపులు ఉండవు అంటే కృప ఉండదు. షాప్ అంటే కృప. షాప్ అంటే వర్తమానము, ఈ గడియ ప్రత్యక్షత. రేపన్నాక దొరకదు. మీరు ఎంత ప్రయత్నించినా ఇప్పుడు నిద్రపోయి బుద్ధిలేని కన్నికలుగా ఇప్పుడు నిద్రపోయి రేపన్నాక మేలుకొని ప్రభు అంటే దేవుడు ఉండడు. అసలు మీకు ఆ ప్యారబుల్ అర్థమవ్వాలి మొదటిగా. అది సాధారణమైన ఉపమానం కాదు. అది ఆ ప్యారబుల్ సాధారణమైనది కాదు. అది ఒకే వర్తమానంలో ఉండి వర్తమానం వస్తున్నప్పుడు నిద్రపోతుంది బుద్ధిలేని కన్నిక. ఆ గడియ సామాన్యమైన స్వరాన్ని గుర్తుపట్టలేని కన్నిక. అది ఆ సామాన్యమైన స్వరములో వస్తున్న గంభీర వాక్యాన్ని గుర్తుపట్టలేని నిద్రమత్తురాలు ఆ కన్నిక. అర్థమైందా? మనం లాస్ట్ టైం మనం చూసుకున్నాము కదా, ఓర్ప భర్తని చంపుకుంది, రూతు భర్తను చంపుకుంది. అంటే ఇద్దరు మొదటి భర్తలు మరణించారు. అలాగనే ఈ వర్జినిటీని బుద్ధి లేని కన్నిక కాపాడుకుంది, బుద్ధి గల కన్నిక కాపాడుకుంది. ఇద్దరు కన్యత్వాన్ని కాపాడుకున్నారు. కానీ వాళ్ళు దేంట్లో మిస్ అయ్యారు? సెకండ్ ఆయిల్ని మిస్ అయ్యారు. మొదట ఆయిల్లో బాగానే ఉన్నారు, కన్యత్వాన్ని కాపాడుకున్నారు. కానీ వాళ్ళు 2వ నూనెను పోగొట్టుకున్నారు, వాళ్ళు 2వ రివైవల్ పోగొట్టుకున్నారు వాళ్ళు. కాబట్టి పిల్లారా, ఈ 2వ రివైవల్ మీకు పూర్తిగా అందితేనే మీరు నిలబడగలరు. ఈ కాలంలో పరిశుద్ధాత్మ నూనె మనకి అందుబాటులో ఉంది. ఇప్పుడు రివైవల్ మీకు అందుబాటులో ఉంది, ఉద్యమం మీకు అందుబాటులో ఉంది. ఇప్పుడు మీరు ఆసక్తి కలిగి లేకుండా భౌతికమైన విధానంలో పడ్డారనుకోండి, మీకుగానే మాకు ఎత్తబాటు వద్దు, మీరే పోండి అని మీరు చెబుతున్నట్టే నోటి తెరిచి దేవుడికి, మాకు వద్దు ప్రభు ఎత్తబాటు అని. కాబట్టి అలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండి. ఈ టైంలో నామకార్థంగా ఉండొద్దు. పదే హెచ్చరిస్తున్నాను నేను, నామకార్థంగా ఉండొద్దు, సాధారణంగా జీవించొద్దు. ఈ పోరాటము 20 లక్షల్లో ఒక్కరు మాత్రమే ఎత్తబడే టైము. మనం ఎత్తబడతామా? మన అదనుకోవద్దు. మరలా ప్రవక్త ఉన్నాడు, 5గురు ఎత్తబడితే 5గురిలో నేను ఒక్కరినైనా నిబ్బరం ఉండాలన్నాడు. మన భక్తి మనకి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పాడు ఆయన. కాబట్టి మనకి మంచి కృప దేవుడు మనకి ఇచ్చాడు. కృపా ద్వారములు మూయబడుతున్నాయి, ఒక పక్క నేరస్థాపన జరిగిపోతుంది, మనకేం కృప ఇవ్వబడింది ఇప్పుడు. కాబట్టి గేటులు మూయబడక మునిపే, గేటు నీ ముందు మూయబడక మునిపే త్వరితముగా నువ్వు ఆయిల్ పొందుకో.
పరిశుద్ధాత్మను పొందుకో, ఉజ్జీవాన్ని పొందుకో, రివైవల్ పొందుకో. హల్లెలూయా. అప్పుడే మనం ఎత్తబడగలం ప్రియులారా. కాబట్టి నా మాటలు మనస్కరించండి, ప్రార్థనలో మరింతగా గడపండి. హల్లెలూయా. గమనిద్దాము, దేవుడు ఒక నిజ స్వరూపాన్ని తీసుకొని రావడానికి మునిపే దేవుడు ఇక్కడ ఒక ప్లాన్ అమలుపరుస్తున్నాడు. నీటి ద్వారానే శుద్ధి చేయాలి, నీటి ద్వారా ప్రపంచాన్ని శుద్ధి చేయాలి. ఇది ఆయన ప్రణాళిక. ఆమేన్. దేవుడు ఎన్నుకోవటమే నీటి ద్వారా శుద్ధి చేయాలని అనుకున్నాడు. ఈ నీటి ద్వారా శుద్ధి చేసేటప్పుడు నా కుమారులను తప్పియాలంటే దానికి కావలసిన ఒక ఓడను కూడా దేవుడు మనసులో కలిగే ఉన్నాడు. ఆమేన్. గమనించాలి, ఉగ్రతను ఆయనే కలిగి ఉన్నాడు, తప్పించే మార్గాన్ని ఆయనే కలిగి ఉన్నాడు. ఉగ్రత ఆయన ద్వారానే భూమి మీదకి వస్తుంది, తప్పించే మార్గము కూడా ఆయన ద్వారానే తీసుకొని రాబడుతుంది. ఆయన వశమేనా ఇది? హల్లెలూయా. అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క వాక్య ప్రకారంగా కట్టుబడి ఉంటేనే రక్షణ జరుగుతుంది అక్కడ. హల్లెలూయా. ఓకే, కొద్ది మనం ముందుకెళ్దాం ప్రియులారా. మనం ముందుకెళ్ళి గమనిద్దాం. నోవా కాలంలో ఎలాగైతే దేవుడు ప్రారంభములో మందసం అనే మాటను తీసుకొని వచ్చాడో, ఇది ప్రారంభంలో పెడుతున్నాడు అంటే దేవుడు ఒక దగ్గర ఎప్పుడు స్టాప్ చేయడు. ఆయన ఒక మెట్టు వేస్తాడు అంతే. ఆయన ఇది నిదానంగా స్టేర్లు కడతా ఉంటాడు. ఆమేన్. 7 సీల్ మీకు చెప్పాను కదా లాస్ట్ టైం. నేను ఒక ప్రవచనం దేవుడు పలికాడంటే దానికి ఎన్నో ముడులు ఉంటాయి. అంటే దేవుడు ఆలోచన అనేది ఒక్క దాంతో అది ఎండ్ అయ్యేది కాదు. అది దేవుడు ఒక్క తలంపు కొన్ని తలంపులతో లింక్ అయి ఉంటుంది. అది ఒక్క వాక్యము అనేక వాక్యాలతో ముడివేయబడి ఉంటుంది. అది అవునా? ప్రవక్త తర్వాత అంటాడు, మీరు ది ఆర్క్ అనే వర్తమానం చదవని ప్రవక్త అంటాడు, మొదటిగా దేవుడు నోవా చేత ఒక మందసాన్ని కట్టించాడు, ఒక కుటుంబాన్ని రక్షించాడు. అలాగే యానిమల్ లైఫ్ని, జంతు సామ్రాజ్యాన్ని దేవుడు రక్షించాడు. ఆ తర్వాత ఆ సామ్రాజ్యాన్ని ద్వారా, అలాగే నోవా కుటుంబం ద్వారా ప్రపంచం మొత్తానికి దేవుడు మరలా విస్తరింపజేశాడు. అది మొదటి మందసం ద్వారా వస్తున్న ఉత్పత్తి క్రమం. ఆమేన్. మొదటి మందసం ద్వారా బయటికి తీసుకొని రాబడిన తర్వాత కొత్త ప్రపంచంలో వస్తున్న ఉత్పత్తి క్రమం అది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆ తర్వాత మనం చూస్తున్నాం బైబిల్లో మోషేని దాచిపెట్టుటకు ప్రవక్త అయిన మోషే ఒక విమోచకుడు. ఒక ల్యాండ్లో నుంచి మరో ల్యాండ్లో పెట్టేవాడు మోషే. ఆమేన్. ఒక దేశములో నుంచి మరో దేశంలోకి తీసుకొని వచ్చేవాడు మోషే. మీరు గమనించండి, 3 నెలల పాటు మోషేని వాళ్ళు ఇంట్లో దాచిపెట్టారు. ఒక్క శబ్దము, నోటి శబ్దం రాకుండా, కేక అరుపు రాకుండా చాలా సీక్రెట్ ఛాంబర్లో మోషేని దాచిపెట్టారు 3 నెలల పాటు. ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఉండలేక ఈ మోషేని చంపేస్తారేమోనని బైబిల్ సెలవిస్తుంది. విశ్వాసాన్ని బట్టే అక్కడ అమ్రామ్ ఎకోబెతులంట వెళ్ళి షిత్తిం వుడ్ ఒక కర్రను తీసుకొని వచ్చి వాళ్ళు ఆ జమ్ము పెట్టిలో, కీలు పూసి జమ్ము పెట్టిలో మోషేని వేసి వాళ్ళు నైల్ నదిలో వదిలిపెడతారు వాళ్ళు. ఇది కూడా నీటి ద్వారా రక్షించబడుతున్న మందసమే. ఇంతకు మోషే ఎవరు? ఆమేన్. మోషే ఎవరండి? నోవాహు ఎవరంటే ఒక ల్యాండ్లో నుంచి మరో ల్యాండ్లో పెట్టిన వాడే. మందసముగా మాత్రం వెళ్ళేది అక్కడ. మందసము ఒక కుటుంబాన్ని కలిగి ఉంటుంది, ఒక వ్యక్తిని కలిగి ఉంటుంది. ఈ వ్యక్తి ఒక ల్యాండ్లో నుంచి మరో ల్యాండ్లో పెట్టడానికి కారణమవుతా ఉంది. ప్రవక్త చెప్తుంది, మనం కనిపెట్టాలా. ఆర్క్ అనే వర్తమానం ఆయన ప్రకటిస్తూ అంటున్నాడు. ఆయన కేవలం మందసాన్ని మాత్రమే పోల్చట్లేదు. ఆయన ఇటు మందసంలో రక్షించబడుతున్న ప్రజలు, వారి ద్వారా వస్తున్న ఒక ప్రపంచం. ఆమేన్. వినాలన్నమాట. కాబట్టి మోషే రక్షించబడిన తర్వాత మరి ఆ కొలతల ప్రకారంగా జమ్ము పెట్టులో తయారు చేసి మోషేని పెట్టినప్పుడు ఆ నైల్ నదిలో అనేకమైన మొసలు ఉన్నప్పటికీ ప్రవక్త అంటాడు, వాళ్ళు ఏ శరీర సంబంధమైన మరి ఆ జ్ఞానేంద్రియములు పట్టుకోకుండా విశ్వాసం బట్టి వాళ్ళు అక్కడ పెట్టారు. ఎందుకనగా మోషే అంటే వాగ్దానం ఉంది. మోషే విమోచకుడు. ఎవరు కూడా మోసే ప్రాణాన్ని తీయలేరు. ఎంత ప్రయత్నించినా ఏ మొసలు కూడా మోసే ప్రాణాన్ని తీయలేదు. ఈజ్ అ రిడీమర్. హల్లెలూయా. కాబట్టి గమ్యం చేరాడు. 40 సంవత్సరాల పాటు అక్కడ ఉన్నాడు ఆయన. మీరు గమనించవచ్చు, ఈ మందసములో మోషే రక్షించబడ్డాడు. ఇంతకీ నిజమైన మందసం ఎవరంటే
అసలు మల్టిప్లికేషన్ వస్తుంది ఎట్లా అంటే, ఒక దేశంలోంచి మరో దేశంలోకి తీసుకెళ్లే వ్యక్తి ఎవరంటే అప్పుడు మందసము. ఇప్పుడు మందసములో ఉన్న మోషేనే ప్రజలకు ఒక స్వరముగా ఉంటాడు. ఆమేన్. ప్రవక్త అంటాడు, అసలు ఓడలోకి రావాలంటే దానికి ముందు స్వరం ఉంది. రక్షించేది ఓడే. దట్ ఈస్ అ సైన్. ఓడ ఒక సూచన. కానీ వాళ్ళు ఓడలోకి ఎక్కలేరు, వాళ్ళు డైరెక్ట్గా అది ఏదోలే అనుకుంటారు. కానీ అసలు ఓడ ఎందుకు కొరకు వస్తుందో చెప్పేది నోవాహు. అవునా కాదా? అసలు ఆ కొండ మీద ఓడ ఎందుకు కడుతున్నాడో దాని గురించి చెప్పాలి ఆయన. చెప్పకుండా కట్టకూడదు. అవునా కాదా? నేరస్థాపన చేయాలన్నా, నువ్వు వాక్యం ప్రకటించాలన్నా దానికి ముందు ఎందుకు కడతానో చెప్పాలి నీవు. కాబట్టి అది సూచన అయితే నోవాహు ఒక స్వరముగా ఉన్నాడు అక్కడ. ఈ స్వరము ద్వారా మాత్రమే సూచన నమ్మగలరు. ఎలక్షన్లో ఉన్న వాళ్ళు ఓడలోకి వెళ్ళగలరు. ఆమేన్ అండి, ఆమేన్. అందుకే ప్రవక్త అంటాడు, కేవలము మోషే చూపించింది సూచనలు మాత్రమే కాదు, కర్ర వేస్తే పాముగా మారేది మాత్రమే కాదు, కప్పలు తెప్పించేది మాత్రమే కాదు, లేదా నీళ్లు రక్తముగా మారేది మాత్రమే కాదు అక్కడ. కానీ మోషేనే ఒక స్వరముగా ఉన్నాడు. అందుకే ప్రవక్త అంటాడు, అందరూ సూచన నమ్ముతారు కానీ స్వరాన్ని నమ్మరు అన్నాడు. ఆల్వేస్ సైన్ హ్యాడ్ ద వాయిస్. ఎల్లప్పుడూ సూచనకి స్వరం ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అద్భుతములు ఆశ్చర్యకారములు నమ్ముతున్నారు కానీ భయపడి బయటకు వస్తున్నారు. కానీ అసలుకి దేవుడిని మోషేలో. ఆ కాలమునకు దేవుని స్వరమే మోషే. మోషే నమ్మితేనే వాళ్ళు బయటికి రాగలరు తప్ప మరి ఏ మార్గం కూడా సంతానమునకు ఆ జనముకు లేదు అక్కడ. ప్రైజ్ బీ టు గాడ్. కాబట్టి గమనించండి, నోవాహు ఓడలో రక్షించబడ్డాడు. నోవాహు ద్వారా ప్రపంచం మొత్తము కూడా మరో విస్తరించింది. ఒక ల్యాండ్లోంచి మరో ల్యాండ్లోకి వచ్చారు. అలాగే మోషే కూడా మందసములోనే రక్షించబడ్డాడు. ఆమేన్. మోషే ద్వారా ఒక ప్రాంతంలో నుండి మరో ప్రాంతంలోకి జర్నీ సాగింది. ఆమేన్. మీరు గమనించవచ్చు, ఎప్పుడైతే మోషే పరిచర్య ముగియబోతున్నదో దానికి ముందే దేవుడు మీరు ఒక మందసాన్ని కట్టమంటాడు. ఆమేన్. ఆ మాట పట్టుకోవాలి మీరు. ఎప్పుడైతే మోషే పరిచర్య ఇంక అయిపోతున్నదో, అరణ్యములకు వచ్చారో, అప్పుడు దేవుడు అంటాడు, బిల్ ద ఆర్క్ ఆఫ్ ద కావనెంట్ అన్నాడు. దేవుని యొక్క మందసాన్ని కట్టు మోషే అంటాడు. ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటాడు ఆయన. పరలోకం మరి కొండ మీదకి తీసుకెళ్ళి ఎలా పరలోకం ఉందో అలాగ సేమ్ నువ్వు డిటో భూమి మీద దింపాలంటాడు. 10 తెరలుగా నువ్వు మందిరం కట్టాలంటాడు. 5 తెరలు ఇట్లా అది అతుక్కొని కట్టబడినప్పుడు ఎక్కడ ఏముండాలో మొత్తం చెబుతూ ఉంటాడు ఆయన. యాజ్ ఇట్ ఈస్గా మోషే దాన్ని పెట్టుకుంటూ రావాలా. ప్రైజ్ బీ టు గాడ్. ఆమె ఇన్స్ట్రక్షన్ జారీ చేయబడతా ఉంటాయి. ఇప్పుడు మనము కొద్దిగా ఈ విషయంలో కొద్దిగా లోపలికి వెళ్ళి మనం మరలా బయటకు వద్దాం. ఓకేనా? మోషే దగ్గరికి కొద్దిగా వెళ్ళి మనము తర్వాత మనం బయటకు వద్దాం. మనము ఒకసారి నాతో కలిసి లేఖన భాగాన్ని తీయండి పిల్లారా. అందరు ఇక్కడే ఉన్నారా? ఓకేనా? మనము ది ఆర్క్ ఆఫ్ ద కావనెంట్, నిబంధన మందసము. దేవుడు మందసమును ఎలా అని ప్రణాళికలో ఎలా తీసుకొని వస్తున్నాడో నిర్గమాకాండము 25వ అధ్యాయము. ఇది ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ప్రస్తుతానికి మనము కొన్ని విషయాలు నేను చదువుతాను, మొత్తం చెప్తే అర్థం కాదు కనుక కొన్ని విషయాలు నేను చెబుతాను. 25 చదవండి మొదటి నుంచి. మోషే యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నాకు ప్రతిష్టార్పణము తీసుకొని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలు ఏవనగా బంగారు, వెండి, ఇత్తడి, నేల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేలు తోళ్లు, సముద్ర వత్సలపు తోళ్లు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్యముల ధూపమునకు, సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఎఫోదుకునకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. హల్లెలూయా. ఆయన నోవాహు ఓడ కట్టిన తర్వాత వారిలో నివసించుటకే దేవుడు మొదటిగా ఓడను కట్టించాడు. ఆమేన్. ఆయన విడిగా ఉండి కట్టించట్లా. ఆయన ప్రణాళిక ఏంటంటే నేను మీతో ఉండాలి. ఆమేన్. ఆయన ఓడ కట్టించినా ఆయన వారితో ఉన్నాడు.
లోపలికి రా అంటాడు, బయటికి వెళ్ళు అంటాడు. ఉగ్రతకు మునుపు లోపలికి రా నోవా అన్నాడు, ఉగ్రత ముగిశాక బయటికి వెళ్ళి అంటాడు. అంటే ఈ దినముల్లో ఎక్కడున్నాడు ఆయన? ఆమేన్. రేపన్నాక రాబోతున్న ఒత్తిడి సమయంలో కూడా దేవుడు మనతోనే ఉంటాడు. ఆమేన్. ప్రపంచం మొత్తము ఉగ్రత కింద ఉంటే మనం మాత్రమే ఓడలో ఉంటాం. మనము వాళ్ళు అనుకుంటారు మనం నశించిపోతున్నామని, కానీ మనమే సేఫ్గా ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనతో ఉండటానికి ఆయన ఏ పని చేసినా ఆయన ప్రణాళిక అదే. ఆయన ఏ ప్రణాళిక వేసినా నేను మనుషులతో ఉండాలనుకుంటాడు ఆయన. ఆమేన్. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. వారు తుమ్మకర్రతో నొక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5, దాని మీద మేలిమి బంగారపు రేకు పొదిగింపవలెను. లోపలను అవునా? లోపల వెలుపల మాత్రమే కాదు, లోపల అంటే ఏంటి? వెలుపల అని అంటే తుమ్మకర్ర అంటే మానవత్వము, బంగారం అంటే దైవత్వము. లోపల బంగారం ఉండాలా, బయట బంగారం పొదుగుదల ఉండాలా? అంటే భక్తి బయట ఉండాలా, లోపల ఉండాలా? ఓకేనా? కేవలము ఇవి ఇక్కడ గుట్టించేసుకొని ఇవి తీసేసుకొని ఐ హీల్స్ వేసుకోకుండా, లిఫ్ట్కి పెట్టుకోకుండా, హెయిర్ కత్తిరించకుండా, కేవలం వెలుపల భక్తే, వెలుపల దైవత్వం మాత్రమే కాదు, లోపల దైవత్వం కూడా ఉండాలా. అది లేఖనం సెలవిస్తుంది. అది ఈ తుమ్మకర్రైన దైవత్వానికి, మానవత్వానికి బయట ఆయిల్ ఉండాలా, లోపల ఆయిల్ ఉండాలా. సెకండ్ ఆయిల్ లోపల ఉండాలా. అర్థమైందా? మొదటి ఉద్యోగం నేను బయట తొలగించింది, కానీ లోపల కూడా ఉండాలా. కాబట్టి గ్రంథం కూడా వెలుపటను లోపటను కలిగి ఉన్నది. చాలామంది వర్తమానం అనగానే కేవలము ఈ బయట వాటినే చూపించేసి మాయ చేసేస్తారు. మెసేజ్ అనగానే ఇంక బయటే వర్తమానమే అనుకుంటా, అబ్బాయి అనుకుంటారు. లోపల డినామినేషను. బయట అరణ్యం ఐగుప్తు దాటాడు, లోపల ఐగుప్తు ఉందిగా. బయట బబులోను దాటాడు, లోపల బబులోను ఉందిగా. అబ్రహాంకే ఉందండి లోపల. అబ్రహాం దేశం దాటాడు. దేవుడి మైండ్ ఏంటంటే నీ దేహం మార్చాలా, నీ రక్తం మార్చాలా, తరహు స్వభావం తీసేయాలని దేవుడి ప్లాను. ఆ బాబేలు లోపలే ఉంది అబ్రహాంలో. తొందరపడి జన్మనిచ్చాడు. సరే నీ జన్మ నువ్వే చూసుకో అన్నాడు. అసలు నువ్వేంటో నీకు చూపిస్తానన్నాడు. పుట్టింది ఎవడు? కంచరగాడిదా. ఎవరికి పుట్టింది? అబ్రామ్కే. వాడు బాబేలుకు పుట్టినాడు. అబ్రామ్ అంటే బాబేలు, అబ్రహాం అంటే షాలోము. అర్థమైందా? 2 క్రియలు ఉన్నాయి మనకి. ఎలోహిం దర్శింపు ఒక జన్మిచ్చాం మనము. ఎలోహిము మరి మునుపు దర్శింపు ఉంది, ఆఫ్టర్ దర్శింపు ఉంది. అర్థమైందా? దేవుడు మనల్ని ముట్టినప్పుడు ఒక దర్శింపు ఉంది, ఒక ఫ్రూట్ ఉంది. మరి దర్శింపుకు మునుపు ఒక ఫ్రూట్ ఉంది. ఆ మొదటి ఫ్రూటే మనకి పుట్టిన ఇష్మాయేలీయుడు. కంచరగాడిద మనకు పుట్టింది. పూర్తిగా వాక్యాన్ని నమ్మడు. సగం నమ్ముతాడు, సగం నమ్మడు. అంటే వర్తమానం పూర్తిగా నమ్మం మనము. మొదటి జన్మకి బాబేలు బుట్టికి మొత్తం పూర్తిగా మనం నమ్మం. మనము కొద్దిగా నమ్ముతాం. ప్రవక్త మొత్తం నమ్మం, కొన్ని నమ్ముతాం. కొన్ని కీనోటి ప్రవక్తిస్తారు, వాటిని మనం నమ్మము. కాబట్టి ఎప్పుడైతే అబ్రహాముగా మార్చబడ్డాడో అప్పుడు ముట్టిన తర్వాత అప్పుడు పుట్టిన వ్యక్తి ఎవరు? ఇస్సాకు. అది వాగ్దాన పుత్రుడు. ఆమేన్. కాబట్టి మన జన్మ 2 ఉన్నాయి. ఒకటి మనం బ్యారనేం కాదు, మనం ఎల్లప్పుడూ జన్మ ఇచ్చేవాళ్ళమే. గొడ్రాలతనమేం కాదు. విత్తనం వేసుకోవటం, విత్తనం ఇవ్వటమే. ముందు ఎవరికి ఇచ్చామో? ఇష్మాయిల్కి ఇచ్చేసాం. రెండోదేమో ఇస్సాకి ఇస్తున్నాం, క్రీస్తుకి ఇస్తున్నాం మనము. కాబట్టి 2 దర్శింపులు సంఘానికి కొన్ని పిల్లరా. వెలుపల మాత్రమే కాదు మన భక్తి, లోపల ఉండాలా. దేవుడు గమనించేది వెలుపల కాదు, లోపల. అసలు క్లెన్సింగ్ జరగాల్సిందే లోపల నుంచి.
అందుకే ప్రవక్త అంటాడు, దేవుడికి నువ్వు హాలు మాత్రమే ఇవ్వద్దు. ఇక్కడ దాకా ఉండి ప్రభు అంటారంట చాలామంది, ఇక్కడ దాకా ఉండి ప్రభు, థ్యాంక్ యూ ప్రభు, మా ఇంట్లోకి వచ్చావంటారంట. కొంతమంది కిచెన్ దాకా ఇస్తారంట. కానీ ప్రవక్త అన్నాడు, సర్వం నీకే ప్రభు అని అప్పగించన్నాడు. ఆమేన్. సర్వం నీకే ప్రభు అని ఆయనకు హద్దులు పెట్టద్దు. నేను ఇక్కడ దాకా ఉండి, నా తలంపులు కొన్ని ఉన్నాయి, నీ తలంపులు కొద్దిగా, రెండు మిక్స్ చేసుకుందాం అనొద్దు. సర్వం నీకు అప్పగిస్తున్నా ప్రభువా, నువ్వు ఏం చేస్తావు అది చేయి, నన్ను నీ ఇష్టం డాడీ అని వదిలిపెడితే ఆయన లోపల నుండి వస్తాడు ఆయన. ఆమేన్. డోర్స్ ఇన్ ఎ డోర్, ఆమేన్. డోర్ ఇన్ ఎ డోర్స్ అని ప్రవక్త అన్నాడు. ద్వారములో ద్వారాలు అన్నాడు. అవునా? నీ లోపలికి జ్వరబడినప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆయనకి పూర్తి ఫ్రీ విల్ ఇస్తావో ఆయన లోపలికి వెళ్ళి కడుక్కుంటూ వస్తాడు నిన్ను. అప్పుడు నీకు లోపల దైవత్వం ఉండిద్ది, బయట దైవత్వం ఉండిద్ది. బయటను వెలుపట్టులో ఉన్న బంగారపు చదువు, లోపలను వెలుపలను దాన్ని పొదిగింపవలెను. దేన్ని పొదిగించాలి? బంగారం దైవత్వాన్ని పొదిగించాలా? ఓకే. దాని మీద బంగారు జమను చుట్టూ కట్టవలెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను 2 ఉంగరములను ఎదుటి ప్రక్కను 2 ఉంగరములను ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని వేయవలెను. తుమ్మకర్రతో మోత కర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీద ఉంగరములను ఆ మోత కర్రలను దూర్చవలెను. ఆ మోత కర్రలు మందసపు ఉంగరములోనే ఉండవలెను. వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. ఆ మందసములో నేను నీకిచ్చే శాసనములను ఉంచవలెను. మరియు నీవు మేలిమి బంగారముతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు మూరెడున్నర. మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠం యొక్క 2 కోనలను నక్షి పనిగా చేయవలెను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను. ఓకే, గమనిద్దాం మనం ఇప్పుడు. దేవుడు మోషేకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు, ఒక మందసాన్ని కట్టమని చెబుతున్నాడు ఆయన. ఓకేనా? ఎలా కట్టాలో, దేంతో కట్టాలో, ఆ కొలత ఎంతో, ఎలాగైతే నోవాకు దేవుడు ఇచ్చాడో అలాగనే ఇప్పుడు దేవుడు మోషేకి ఇస్తున్నాడు. ఈ మోషేకి దేవుడిచ్చిన కొలతల ప్రకారంగా మందసాన్ని ఇప్పుడు మోషే తయారు చేయాలి. ఓకేనా? ఎగ్జాక్ట్గా ఏ బంగారం వాడాలో ఆ బంగారం వాడాలి, ఏ కర్ర తేవాలో ఆ కర్ర తేవాలి. ఓకేనా? ఎంత మెజరో అంత మెజర్ మోషే పెట్టాలి అక్కడ. ప్రైజ్ బీ టు గాడ్. కాబట్టి ఎప్పుడైతే మోషేకి దేవుడు ఆజ్ఞ జారీ చేశాడో దాని తర్వాత మనం గమనించవచ్చు, ఇది అయిపోయిన తర్వాత అహరోను అలాగే యాజకుల యొక్క మరి డెడికేషన్ ప్రోగ్రామ్ ఉండిద్ది. ఓకేనా? తర్వాత మీరు చదువుకోండి. నేను ఆల్రెడీ కొన్ని విషయాలు దాంట్లో మనం టచ్ చేసాం. మనము మొదటిగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడుతుంది, ఆ తర్వాత అహరోను అలాగే యాజకుల యొక్క వాళ్ళ ఇన్స్ట్రక్షన్, వాళ్ళు ఎలా డెడికేట్ చేయబడాలో, ఎలా వాళ్ళు సేవకు ప్రతిష్ఠించబడాలో మొత్తం ఆయన చెప్తూ ఉంటాడు ఆయన. దాని తర్వాత మనం చూస్తాము 31 తిండి నాతో కలిసి. మోషేకి దేవుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు కానీ మోషే వాటిని ఏమీ కట్టకూడదు. ఆమేన్. మోషేకి ఇన్స్ట్రక్షన్ తీసుకొని రాబడింది కానీ మోషే దేన్ని కట్టకూడదు. కేవలం మోషే చెప్పాలంతే. ఎవరు కట్టాలో దేవుడి మైండ్లో ఉంది. ఇంకోటి, మందసాన్ని భుజాల మీద మోయకూడదు. ఎట్లా? ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన మోతకర్ర తుమ్మకర్రతోనే వాళ్ళు దాన్ని మొయ్యాలి. ఈ కర్రకు మందసానికి గ్యాప్ ఉండాలి. మందసం భుజాలకి తగలకూడదు. నలుగురు 4 కోణములు మీరు చూసారు కదా, ఇలా ఉంటుంది. బాక్స్ ఆకారంలో ఉంటుంది మందసము మెజర్మెంట్ ప్రకారంగా. ఇటు 2 రింగులు, అటు 2 రింగులు, ఇటు 2 రింగులు, అటు 2 రింగులు. ఈ 2 రింగుల్లో వస్తున్న ఒక కర్ర. ఆమేన్. అటు 2 రింగుల్లో వస్తున్న ఒక కర్ర. ఈ 4 రింగుల్లో 2 కర్రలు ఇలా వెళ్తాయి. వెళ్ళినప్పుడు అటు ఒకరు, ఇటు ఒకరు, అటు ఒకరు, ఇటు ఒకరు, నలుగురు ఇలా మందసాన్ని మొయ్యాలి. ఆమేన్. ఎవ్వరూ కూడా ఈ కర్రని తప్ప మందసాన్ని ముట్టకూడదు. యాజకుడైనా సరే, యాజకులు భుజాలు కూడా మందసాన్ని త్రాగకూడదు. అది చాలా ప్రత్యేకంగానే ఉండాలి. కేవలం కర్ర మాత్రమే తాకాలి వాళ్ళ భుజాలకి. ప్రైజ్ బీ టు గాడ్. అంత గ్యాప్ ఉండాలి మందసమునకు. ప్రైజ్ బీ టు గాడ్. మనం చూసాము ఒకసారి ఉజ్జా అతని పేరు
ఒకసారి దావీదు నాట్యం ఆడుతూ మందసం తీసుకొని రాబడుతున్నప్పుడు క్రొత్త బండి మీద మందసం వస్తూ ఉండిద్ది. ఒకసారి వస్తూ ఉంటే అప్పటికి ఈ లాను మర్చిపోతాడు, మందసం యొక్క విలువని మర్చిపోతాడు. దేవుడు ఎంత సాక్రెడ్గా దాన్ని పెట్టుకొచ్చాడో, అది ఎంత ప్రతిష్ఠితమైనదో, అది ఎంత ఉన్నతమైనదో ఆయన మర్చిపోతాడు. ఆ క్రమాన్ని మర్చిపోయి ఒకసారి దావీదు తన సొంత ఆలోచనతో ఒకసారి మరి మందసాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు దేశంలోకి. వచ్చినప్పుడు మీరు చూడండి, మందసము పడిపోతున్నప్పుడు దేవుడే వచ్చి దాన్ని అలా ముట్టినప్పుడు, అలా మందసం పడిపోతున్నప్పుడు కొత్త పడి మీద తీసుకుని వస్తున్నప్పుడు మందసం పడిపోతున్నప్పుడు ఉజ్జ పరిగెత్తుకుంటూ వెళ్ళి భుజాన్ని మందసానికి పెడతాడు. ఆమేన్. ఈ భుజము మందసానికి వాలింది. ఎప్పుడైతే మందసానికి తుమ్మకర్ర కాదు భుజం వాలింది, మందసానికి వాలింది. ఎప్పుడైతే మందసం భుజానికి తగిలిన స్పాట్లో మొత్తాడు ఆయన. ఉన్నా కదండి? నేను ఎందుకు చెప్తున్నా నేను అర్థం చేసుకోవాలా, నేను చెబుతున్న కోణం మీకు అర్థం అవ్వాలా. ఎందుకు ఇంత సాక్రెడ్గా పెట్టాడు? ఎందుకు భుజాల మీద ఎందుకు కర్రలు ఉండాలి, మందసం ఎందుకు ఉండకూడదు? ప్రైజ్ బీ టు గాడ్. జాగ్రత్తగా పట్టుకోవాలి ఆ మాట. గాడ్ ఈజ్ అ ట్రాన్స్ఫర్మేషన్. ఆమేన్. ఆయన రూపాంతరపరచబడేవాడు. ఆయన వెంటనే బయలుపరుచుకునేవాడు కాదు, నిదానంగా తను బయలుపరుచుకునేవాడు. ఆయన కాలాల గుండా వ్యక్తపరుచుకునేవాడు ఆయన. ఆమేన్. ఆయన ముఖాన్ని చూడాలంటే, ఆయన ప్రకాశంతో చూడాలంటే, ఆయన గాంభీరత్వాన్ని చూడాలంటే, ఆయన దైవత్వం చూడాలంటే మన వల్ల కాదు, ఎవరో కొంతమంది రావాలా. ఆమేన్. ఆ గంభీరత్వాన్ని, ఆయన యొక్క ప్రత్యక్షతను, ఆయన దైవత్వాన్ని, ఆయన మహిమను చూడాలంటే అక్కడ ఒక తుమ్మకర్ర రావాల్సిందే. డైరెక్ట్గా నువ్వు దేవుని చూస్తానంటే కుదరదు, అక్కడ ఎవరి వల్ల కాదు. ఆమేన్. ఖచ్చితంగా తుమ్మకర్ర ద్వారా మాత్రమే మనం దైవత్వాన్ని చూడగలగాల. ఆమేన్. మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. యోర్దాను చీలేటప్పుడు కూడా జాషువాకు దేవుడు ఆర్డర్ ఒకటి చెబుతాడు, ఒక ఆర్డర్ ఇస్తాడు ఆయన. యోర్దాను చీలాలంటే యాజకులు మందసాన్ని మోసుకుంటూ వెళ్ళాలంటాడు. యోర్దాను అంటే ప్రవక్త ఏమన్నాడు? మరణము అన్నాడు. అవునా? మరణము చీలటానికి మందసం లేవీలు భుజాల మీద అలా వెళుతూ ఉండగా మీరు చూడొచ్చు, కోతకాలం ముందు అని ఉండిద్ది. కోతకాలం ముందు యోర్దాను నది పొంగి పొర్లుతూ ఉండిద్ది. ఇదే కాలం ఇది, ఇట్స్ రైట్ టైం, హార్వెస్ట్ టైం ఇది. కోతకాలములోనే ఐక్యపరచబడి మరణం పొంగుతూ ఉండిద్ది. అవునా? మొదటి కాలం తెల్లని గుర్రం వేరు, ఎర్రని గుర్రం టైం వేరు, నల్లని గుర్రం టైం వేరు. ఇది 3 శక్తులు కలిసిన మరణపు కాలం ఇది. కోతకాలంలో యోర్దాను నది పొంగి పొర్లుతూ ఉంది. ఏడు చూసిన మరణమే, స్పిరిచువల్లో మరణమే, అవునా, మతములో మరణమే, రాజకీయంలో మరణమే, ఆమేన్, ప్రపంచం మొత్తం మరణమే. ఈ టైంలో యోర్దాను మరణాలు పొంగి పొర్లుతున్నప్పుడే యోర్దాను చీల్చుకొని వెళ్ళక పరిచయం వచ్చింది. అవునా? యోర్దాను చీల్చుకొని వెళ్ళే పరిచయం ఒకటి వచ్చింది మన దగ్గరికి. చూడండి, యాజకులు భుజాల మీద ఇలా పెట్టుకొని వెళుతుండగా ఎప్పుడైతే కాబట్టి తీయండి జాషువా, అది 3వ అధ్యాయం, అది యెహోషువ 3వ అధ్యాయంలో మనం కొన్ని గమనించవచ్చు. అక్కడ 3వ అధ్యాయం పిల్లారా, 3వ అధ్యాయం తీయండి, 3:7. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. మీరు యోర్దాను నీళ్లు దరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో ఇట్లా నేను సర్వలోక నాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీలను, పెరిజ్జీయులను, గెర్గాషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. ఓకేనా? దీని వల్ల మీరు తెలుసుకొందురు. ఈ కార్యాన్ని మీరు చూసిన బట్టి మీకు అర్థమైపోయింది. ఆమేన్. ఆయన ఎంత సర్వశక్తిమంతుడో మీకు అర్థమైంది. ఎందుకని యోర్దానే చీలిపోయినదంటే, ఆమేన్, వినాలి, ఈ కోతకాలం ముందు ఉన్న మరణమే చీలిపోయిందంటే ఇంకా శత్రువులు ఎంత అని మీరు తెలుసుకుంటారు. ఆమేన్. అంటే ఒక కార్యం జరుగుట బట్టి వాళ్ళ లోపల ఏమొస్తుంది? విశ్వాసం పెరుగుతుంది. ఆమేన్. ఎర్ర సముద్రము చీలేటప్పుడు మందసము లేదు. ఆమేన్.
అప్పుడు రాలా గ్రంథం, అప్పుడు మందసం అవసరం లేదు. నీటి బ్యాప్తిసం చాలా సింపులే. నీటి బ్యాప్తిసానికి కర్ర చాలు. అవునా? నీటి బ్యాప్తిసానికి మందసం అవసరం లేదు. అప్పుడు మందసం ఇంకా పెట్టలేదు ఆయన, అరణ్య నడకలో ఇంకా పెట్టలేదు ఆయన. కానీ యోర్దాను చీలాలంటే మాత్రం మందసం కావాలా. అప్పటి వరకు దేవుడు అగ్నిస్తంభంగా పైన ఉంటాడు, వాళ్ళ మధ్యలో ఉండడు, పైన ఉంటాడు. వినాలి మాట. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారి పైనుండి నడిపిస్తూ ఉన్నాడు ఆయన. కానీ వారి మధ్యలోకి రాలేదు ఆయన. మీరు పరిచర్య గమనించాలి. పైనుండి నడిపిస్తున్నప్పుడు ఏమో జరిగిన పరిచర్య అంటే దూరాన ఉన్నప్పుడు జరిగిన బాప్తిసాలు. దేవుడితో అంత దగ్గర సంబంధం లేకుండా జరిగినప్పుడు పరిచర్య ఏంటంటే బాప్తిజం మినిస్ట్రీ, ఎర్ర సముద్రం దాటుట, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ మందసం ఆయన ఎందుకు చేశాడంటే వారి మధ్యలో ఉండటానికి. లేఖనం సెలవిస్తుందా, నేను వారి మధ్యలో ఉండుటకు వారిలో నివాసం ఉండటానికి ఆయన మందసం చేయమన్నాడు ఆయన. ఇది వేరు. ఆమేన్. మధ్యలో ఉండుటకు మీలో ఉండుటకే మందసం చేయబడుతుంది. మందసం అంటే నథింగ్ బట్ గాడ్. దేవుడే మన మధ్యలో ఉండుట, దేవుడే మనుషుల్లో ఉండుట. కాబట్టి ఆయన మన మధ్యలోకి వచ్చాడంటే పరిచయ మారిదిగా. ఆమేన్. అందుకే ఇక్కడ జాషువా అంటున్నాడు, ఈ సన్నివేశం బట్టి మీరు తెలుసుకుంటారు. అప్పుడు దాకా వాళ్ళు విన్నది యెహోవా దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడంటగా, ఐగుప్తుల రాజునే పడేశారంటగా. మన రాహాబు యొక్క వార్తలు విన్నాం కదా. రాహాబు ఏమంటుంది, ఆయన ఎర్ర సముద్రం చీల్చాడంటగా మీ దేవుడు, ఆయన ఐగుప్తుల్లో చంపాడంట కదా. మరి అంత గొప్ప దేవుడు మా మధ్యలోకి వచ్చాడంటే మేము ఇంకా ఏడుంటాం. ఆమె ఏం మాట్లాడుతుంది? ఆమె ఫార్మర్ రైన్ మెసేజెస్, ఏ వర్తమానాలు అవి, మూలరాతి వర్తమానాలు మాట్లాడుతూ ఉన్నది ఆమె. కానీ సల్మా ఏమంటున్నాడు, అమ్మా ఇప్పుడు మందసం వచ్చింది మా మధ్యలోకి, ఇప్పుడు దేవుడు పైగా లేడు, లోపలికి వచ్చాడు ఆయన. ఆమె అంటే పరిచయం మారుతుంది ఇక్కడ. ప్రైజ్ బీ టు గాడ్. ప్రవక్త అంటాడు, కృపా వర్తమానాలు అంటాడు ఆయన మాట్లాడుతూ, ఆ కొండ మీదకి మోషేని రమ్మని చెప్పినప్పుడు దేవుడు పైకి వచ్చే నువ్వు నేను చెప్పింది పలకమనైతే నువ్వు కొట్టావు కనుక నువ్వు తన్ను తాను హెచ్చించుకున్నావు. ప్రవక్త అంటాడు ఆ వర్తమానంలో, కృపా వర్తమానంలో అంటాడు ఆయన ఏమంటాడంటే, ఆ బండలోంచి నీళ్ళు రప్పించడానికంట మాట్లాడిపోని దేవుడు అన్నాడంట. అయితే మోషేలో ఒకసారి కొట్టినప్పుడు నీళ్ళు వచ్చాయి. రెండోసారి మరలా మాట్లాడద్దు, నువ్వు కొట్టొద్దు, మాట్లాడమని చెబుతాడు ఆయన. అప్పుడు మోషే అంట, రే అందరు రండిరా, నీళ్ళు లాగండిరా అని కొడతాడంట. ఆమె చాలా అంటే ఉందే. ఇటు ఒకసారి ఫాస్ట్ కింద నేను స్క్రీన్ షాట్ కొట్టాను, నేను ఒక్కసారి చదువుతా వినండి. అతడు చనిపోవటానికి ముందు, అంటే అతనంటే మోషే, ఓకేనా. మోషే చనిపోవటానికి ముందుగా ఇప్పుడు చూడండి, తాను వెళ్ళిపోతాడనే దానిని అతడు ఎరిగినప్పుడు ఆ ఉదయమున అతడు నెబో శిఖరం ఎక్కెను. అతడు అహరోను వస్త్రములను తీసి వస్త్రములను మరొకరికి వేసెను. ఆమేన్. అహరోను వస్త్రములు తీసి మరొకరికి వేసెను. అతడి సొంత అంగీని తీసి దానిని యెహోషువపై వేసెను. చనిపోవడానికి మునిపే, ఇంకా చనిపోలేదు, చనిపోవడానికి మునిపే వస్త్రం అంటే పరిచర్య మార్పిడి. అవునా? జాషువా ఏలియా మీద ఉన్న అభిషేకము ఎలీషా మీదకి రావటానికి ఏ మార్పిడి జరిగింది? గార్మెంట్. జాషువా గార్మెంట్, జోసఫ్ గార్మెంట్, రెబెకా గార్మెంట్. ఆమేన్. గార్మెంట్ మినిస్ట్రీ అంటే అది పరిచర్యను చూపిస్తుంది, అది అనాయింటింగ్ చూపిస్తూ ఉన్నది. అది చూడండి, అతడి సొంత అంగీని తీసి దానిని యెహోషువపై వేసి దేవుని ఆజ్ఞల యందు జాగ్రత్తగా నిలిచి ఉండమని అతడికి ఆజ్ఞాపించాను. అతడు నెబో శిఖరం పైకి, ఇది మెసేజ్ హబ్లో 60వ పేరా అండి, మీరు తర్వాత చదువుకోండి. కృపావర్తమానము చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే. అతడు నెబో శిఖరం పైకి ఎక్కి వెళ్ళినప్పుడు చదునైన పల్లపు భూమి గుండా వెళ్ళి అచ్చట పైన తాను చనిపోబోతానని అతడు ఎరిగి ఉండి నెబో శిఖరమునకు ఎక్కి పిస్గా వరకు వెళ్ళెను. అతడు అచ్చట నిలబడి ఉండగా దేవుడు అతడితో, ఆ దేశమును చూడుము, నీవు దాన్ని చూడవలనని నేను ఆశించున్నాను. ఆమేన్. మోషే కింద ఉన్న ఎవ్వరూ కూడా ఆ దేశాన్ని చూడాల. ఆ దేశము కనబడాలంటే మొదటగా ఒక మనిషి పైకి వెళ్ళాలా. ఆమేన్. నువ్వు ఎట్లాగో వెళ్ళట్లేదు కనుక నువ్వు వచ్చేయని చెప్పి దేవుడు మోషేని పైకి తీసుకెళ్ళి ఆ దేశాన్ని చూపించాడు. ఎలా ఉండబోతుందో. ఇప్పుడు దాకా నువ్వు చెప్పుకుంటూ వచ్చావు కదా, మనము అబ్రహాం వాగ్దానం ప్రకారం వెళ్తున్నాం ఒక దేశం అని, జస్ట్ చూద్దురని చెప్పి పైకి తీసుకెళ్ళాడు ఆయన.
ఓకేనా? దేవుడు అతడితో ఆ దేశమును చూడుము, నీవు దాన్ని చూడవలన నేను ఆశించున్నాను. మోషే నీవు అచ్చటికి వెళ్ళి ఉండవచ్చును, కానీ ఆ దినమున అచ్చట బండ యొద్ద నువ్వు ఏమి చేస్తావో నీవు ఎరుగుదువు కదా. నిజానికి నువ్వు అక్కడికి వెళ్ళి ఉండొచ్చు, నువ్వు వెళ్తావు దేశానికి. కాకపోతే నువ్వు చేసింది ఏమిటంటే ఆ బండ దగ్గర ఆ మెయిన్ పాయింటే 60 పేరా 60వ పేరా అండి. ఓకే, ఓకేనా? ఆ దేశమును చూడుము, నీవు దానిని చూడవలనని నేను ఆశించున్నాను. మోషే నీవు అచ్చటికి వెళ్ళి ఉండవచ్చును, కానీ ఆ దినమున అచ్చట బండ యొద్ద నువ్వు ఏమి చేస్తావో నీవు ఎరుగుదువు కదా. నిన్ను నీవు మహిమపరుచుకొని ఉన్నావు. ఏం చేశాడంట అక్కడ? వినాలి ప్రియులారా, నిన్ను నీవు మహిమ పరుచుకొని ఉన్నావు. మన వంటి అనేకులకు ఉండే గొప్ప సమస్య అదేనని నేను అనుకుంటున్నాను. ఆమేన్. ప్రామిస్ ల్యాండ్లోకి వెళ్ళకుండా ఆపింది ఏంటంట? హంబుల్ దై సెల్ఫ్ కాదు, గ్లోరిఫై తై సెల్ఫ్. ఆమేన్. అందుకే ప్రవక్త ఆ మాట అన్నాడు, హంబుల్ దై సెల్ఫ్. సామాన్యతలో తను మరుగుపరుచుకొని పిదప అందులోంచి బయలుపరిచేవాడు ఆయన. ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళకుండా ఆపింది ఏమిటంటే, ప్రవక్త అన్నాడు నిజానికి నువ్వు వెళ్ళేవాడివే, కానీ నిన్ను ఆపింది ఏంటంటే అదే. ఆమేన్. గమనిస్తున్నారా మీరందరూ కూడా? ఓకే. మన వంటి అనేకులకు ఉండే గొప్ప సమస్య అదేనని నేను అనుకుంటున్నాను. అచ్చట బండ యొద్దకు వెళ్ళి నిన్ను నీవు మహిమపరుచుకొని ఉన్నావు, కానీ ఎప్పుడైతే అతడు మరణించుటకు సిద్ధపడినో అచ్చట ఆ బండ నిలబడినది. పిస్కా కొండ దగ్గర బండపై వరకు అతడు దాటి వెళ్ళి ఉండెను. దేవుడు అతడిని సమాధి చేశాను, మరలా అతడు ఎచ్చటో మరణం నుండి లేచెను. ఆమేన్. మనకు తెలుసు అన్నిటికన్నా మిస్టీరియస్ బాడీ ఎవరిదంటే మోషేదే. సాతానికి చనిపోతున్నారు, బాడీ సమాధిలో పెట్టబడుతుంది, స్పిరిట్ తిన్నగా వాడి వశంలోకి వెళ్తుంది, చెరలోకి వెళ్తుంది. పరదేశంలో ఉన్న వాడి చెరలోకి వెళ్తుంది. కానీ ఇక్కడ మర్మం ఏంటంటే ఇటు ఎత్తబడలా, ఇటు మరణించలా. మోషే ఇటు కనబడకుండా దేహంతో ఎత్తబడలా. ఎటు చనిపోయిన వాడు దేహాన్ని వదిలిపెట్టి బయటకు కూడా రాలా నా చెరలోకి. ఏం అటు ఇటు కాకుండా ఉన్నాడు? ప్రవక్త అంటాడు దేవుడు మోషేని మొత్తాడంట, చనిపోగానే మరలా లేపాడంట. ప్రణాళిక గమనించారా? మొత్తింది ఆయనే, వెంటనే లేపాడంట. లేపి రూపాంతరపరిచే కొండ మీద తీసుకొని వచ్చాడంట మరలా. ఆమేన్. రేపు అన్నాక మరలా నీవు ఏలియా రావాలి. అక్కడ రిహార్సల్, సెకండ్ కమింగ్ అది రిహార్సల్ కనుక పునరుద్ధానముకు నువ్వు సూచన. ఆమేన్. ఎత్తబాటుకి ఏలియా సూచనని దేవుడు ముందే వాటి ప్రణాళికలో పెట్టుకున్నాడంట. మీరు చూడొచ్చు, మికాయలకి అపవాదికి యుద్ధం జరిగిందంట మోషే దేహం దగ్గర. ఏడి దేహం మీద ఎవరు లాక్కున్నారు దేహాన్ని? రక్తం చిందించలా, ఇంకా అప్పు చెల్లించబడలా, తాకట్లోనే ఉన్నాయి. ఇంకా ఆ కలంకమైన రక్తం ఇంకా రాలేదని వాడు పోరాటం చేస్తూ ఉన్నాడంట. అట్ట మొత్తాడంటే అటు తీసేసుకున్నాడంట దేవుడే. కాబట్టి మనకు అర్థమవుతుంది ఎత్తబడి కూడా అలాగే జరిగింది. హానోకుది రా అని తీసుకుంది ఆయనే, ఏలియా వచ్చి అని తీసుకుంది ఆయనే. అర్థమైందా? మనకి మాదిరిగా ఉండే నిమిత్తము, మనకి సూచనలుగా మాదిరిగా ఉండే నిమిత్తం మాత్రం వాళ్ళు ఎత్తబడ్డారు తప్ప దట్ ఈస్ నాట్ ది అబ్సల్యూట్ ర్యాప్చర్. అది పర్ఫెక్ట్ ర్యాప్చర్ కాదు అది. హల్లెలూయా. కానీ ఇప్పుడు జరుగుతున్న ఓపెన్ బుక్ ర్యాప్చర్ చాలా, అది మ్యారవలస్ వండర్ఫుల్ ర్యాప్చర్ అది. ఆమేన్. ఇన్ని ర్యాప్చర్ల కన్నా అద్భుతమైన ఎత్తబాటు మందే పిల్లారా. సాధారణంగా ఎత్తబాటు ఉండబోదనుకుంటున్నాను నేను. సాధారణంగా ఉండదు, ఇది అద్భుతంగా ఉంటుంది మన ఎత్తబాటు మాత్రం. హల్లెలూయా. మనకి దానికన్నా ముందే కొన్ని భీకర కార్యములు జరిగే మనం ఎత్తబడతాము. హల్లెలూయా. మందసం మనమే గనక. ఓకే, మనం నిదానంగా వస్తానే, మనం వెళ్దాం, స్లోగా వెళ్దాం. టైం మనకు ఉందిలే. ఓకేనా? ఈరోజు 10 గంటల దాకా మనం ముగించుకొని వెళ్తే బాగుంటుంది. వాక్యం లేట్గా స్టార్ట్ చేశాలే, మీరు టైం చూసుకోబాకండి. లేట్గా స్టార్ట్ చేశాను. ఓకేనా? లేట్గా స్టార్ట్ చేశాను. ఓకే, జాషువా 3. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని ఇశ్రాయేలు గోత్రములో నుండి 12 మనుషులను ఏర్పరచుకొనుడి. సర్వలోక నాథుడకు యెహోవా నిబంధన మందసము మోయు యాజకులు అరకాళ్ళు యోర్దాను నీళ్లు ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు, గమనించారా? కోతకాలమంతయు యోర్దాను
దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. నిబంధన మందసమును మోయువ యాజకులు. చాలా వ్యత్యాసంగా కోతకాలం మంది యోర్దాను పొర్లిపారిద్దంట. ఓకేనా? హార్వెస్ట్ టైం అప్పుడే మరణం పొర్లిపారిద్ది. ఓకే, ఇది మన కాలానికి సూచన. ఇది నిబంధన మందసము మోయు యాజకులు జనులకు ముందుగా వెళ్ళక యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములో నుండి బయలుదేరి అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసము మోయు యాజకుల కాళ్ళు నీటి అంచులు మునగగానే పై నుండి పారు నీళ్లు బహు దూరమున సారేతాను నొద్దనున్న ఆదామును పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును ఆరాబా సముద్రం మీదకి పారునవి బొత్తిగా ఆపబడిను. ఓకేనా? బొత్తిగా ఆపబడిను. ఇక మరణం, యోర్దాను అంటే మరణానికి సాదృశ్యము. కాబట్టి మరణము చీల్చాలంటే ఖచ్చితంగా నిబంధన మందసం రావాల్సిందే. వితౌట్ ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్, నిబంధన మందసం లేకుండా మరణం అయితే చీలిపోదు. ఈ కోతకాలం మందు కూడా మరణము చీలాలంటే నిబంధన వాక్యం రావాలా. ఓకేనా? ఫస్ట్ ఆయిల్ సరిపోదు, మొదటి ఉద్యమం సరిపోదు, హల్లెలూయా, రాడ్డు సరిపోదు. రాడ్డు కూడా ఒకటి ఉన్నది. అన్ని రాడ్డులు తీసుకెళ్ళి మందసంలో పెడితే అన్ని చిగురించదు, కానీ అహరోని కర్ర మాత్రమే చిగురించింది. ఓకేనా? అందరు రాడ్లు తీసుకొస్తారు, 12 గోత్రంలో ప్రతి ఒక్కరు తీసుకొస్తారు, కానీ చిగురించింది ఎవరిది? లేవీడిది మాత్రమే. అంటే యాజకత్వాన్ని నేను చిగురించబోతున్నా. మందసంలో పెట్టవలసింది ఏంటంటే యాజకత్వం. నేను రాబోతుంది యాజకత్వంలో, నేను చిగురించబోతుంది యాజకత్వంలో, నేను ఫలించబోతుంది యాజకత్వంలో. అహరోను, నీ కర్ర ఇక్కడితో ముగిసినది. నీ పరిచర్య, నీ యాజకత్వం మనుషులు విమోచించలేదు, కానీ నేను ఆ కర్రగానే రాబోతున్నా. అర్థమైందా? ఐ విల్ కమ్. నేను అలాగే రాబోతున్నా. ఎలా వస్తా? నేను లేవీడిగా వస్తా. ఆమేన్. అహరోను యొక్క యాజకత్వం కాదు, కానీ మరొక యాజకత్వంలో వస్తా. ఆమేన్. అదే కర్ర ఆయన పువ్వులుగాను పుష్పములుగాను మార్చాడు ఆయన. ఆమేన్. ఫ్రూట్ తీసుకుని వచ్చాడు ఆయన. ప్రైజ్ బీ టు గాడ్. అది సంఖ్యాకాండం 17లో అలా ఉంటుంది. అది చదువుకోండి తర్వాత. ఓకేనా? ఇప్పుడు గమనించండి, యోర్దాను నదిలో వాళ్ళు ఎప్పుడైతే యాజకులు కాళ్ళు మోపారో యోర్దాను నది చీలిపోయినది. బై ద పవర్ ఆఫ్ ద కావెనెంట్, దేవుని యొక్క నిబంధన మందసం యొక్క శక్తిని బట్టి యోర్దాను నది చీలిపోయినది. ఇజ్రాయెల్ ప్రజలు ఇప్పుడు జాషువా క్రింద యోర్దాను దాటి ప్రామిస్ ల్యాండ్లోకి ప్రయాణం చేశారు. ఓకేనా? దాని తర్వాత ఆయన అంటాడు, యెహోవా ఏమని సెలవిస్తాడంటే దేవుడు, ఆ యోర్దాను నదిలో ఉన్న 12 రాళ్ళు బయటకు తీసుకొని రమ్మంటాడు. అవునా? ఎర్ర సముద్రం తీసుకొని రమ్మని చెప్పలా. రిటర్న్ బ్యాక్ అక్కడ లేదు. ఇంకా సరిహద్దులు కేవలం యోర్దాను నదిని ఆనుకొనే ఉంటాయి ఇజ్రాయెల్ ప్రజలవి. ఆ మాట విన్నారా? ఆమేన్. ఎర్ర సముద్రం చీల్చారా అనే దాంట్లో సూచన పెట్టలా. ఆమేన్. ఎర్ర సముద్రంలో రాళ్ళు తీసుకుని యువతల పక్క ఏమని చెప్పలా. యోర్దాను నది రాళ్ళు ఏమని చెప్పాడు ఆయన. ఆమేన్. అంటే అంత గొప్ప యోర్దాను నదిలో దేవుడు దాటించాడా? ఆమేన్. ఆ రాళ్ళు తీసి బయటికి వచ్చుట అనగా మరణములోంచి నేను లాగానంటే అది రుజువు. అది ఆమేన్. మరణములో నుంచి కొంతమంది నేను లాగాను అని నువ్వు ఎరిగినప్పుడు, ఉదాహరణకి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మన పితరులకి పునరుద్ధానం ఇచ్చాడు అని మనం ఎరిగినప్పుడు, మనలో కలిగే నిబ్బరం ఏదైతే ఉన్నదో, ఆమేన్, అర్థమైంది నా మాట. మరణములో నుండి రాళ్ళు తీసుకుని వచ్చుటనగా అది భౌతిక రాళ్ళు, ఇది సజీవ రాళ్ళు. యేసుక్రీస్తే మందసముగా యోర్దాను లోపలికి వెళ్ళి మరణములో ఉన్న ప్రజలు బయటికి లాగాడు ఆయన. ఎందుకది? రాబోతున్న తరమునికి వాళ్ళ సూచన. ఆమేన్. దేవుడు భీకర కార్యములు చేయగలడు, ఆయన ఇప్పటికీ యోర్దాను చీల్చగలడని చెప్పడానికే అవి సూచనలుగా పెట్టబడ్డాయి. అందుకొరకే అబ్రహాము లేచాడని మనకు ఒక నిబ్బరము. యోబు మరలా తిరిగి లేచాడు, సజీవ రాళ్ళు వాళ్ళు. ఆమేన్. ఎలీషా, ఇంకా చెప్పాలి సమూయేలు, ఆదాము, వీళ్ళందరూ తిరిగి లేచారు. వాళ్ళు లేచారనే వార్త మనకు వినపడుతుందంటేనే మనకు ఒక నిబ్బరం వచ్చింది. ఆమేన్. మనము కూడా మరణాన్ని జయించగలమని నిబ్బరం మనకు వచ్చినది. ప్రైజ్ బీ టు గాడ్. కాబట్టి నిబంధన మందసం బట్టే పిల్లారా యోర్దాను నది చీలిపోతా ఉన్నది. ఓకేనా? ఒక పెక్యులర్ మినిస్ట్రీ దేవుడు పర్పస్లీ దాన్ని ఆర్డైన్ చేపించి తీసుకొస్తా ఉన్నాడు. ఆమేన్. ఎరుకో గోడలు కూలేటప్పుడు కూడా నిబంధన మందసం ఉన్నది. అంటే ఎప్పుడైతే ప్రామిస్డ్ ల్యాండ్ అనేది వస్తున్నదో ఆయన వాడుతుంది ఏంటంటే మందసాన్ని.
కొద్దిగా ఇక్కడ 2 పరిచయం విభాగిస్తాను నేను. మొదటి పరిచయంలో దేవుడు వారితో లేడు. మోషే ద్వారా కార్యాలు జరిగిస్తున్నాడు. కొద్ది జాగ్రత్తగా వినాలి. మోషే ద్వారా కార్యాలు జరిగిస్తున్నాడు. మోషే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వారికి స్వరము లేదు కనుక, ప్రవక్త లేడు కనుక ఇప్పుడు వాళ్ళు చూస్తున్న జాషువానే. ఇప్పుడు దేవుడు జాషువా ద్వారా ఇవ్వట్లా. జాషువా నువ్వు ఉండి నరుక్కుంటూ పో, వాళ్ళ వెనకాల వస్తారంటలా. అర్థమైందా? నేను మీతో ఉంటా, మీలో ఉంటా అన్నాడు ఆయన. కాబట్టి మందసము వెళుతున్నప్పుడు జాషువా ఏమి యోర్దాను చేల్చలా. జాషువా యోర్దాను చేల్చలా. ప్రైజ్ బీ టు గాడ్. మందసం వెళుతుంది, యాజకుల పాదాలు యోర్దాను తగిలినవి, చీలిపోయింది మొత్తం. అది యోర్దాను చీలిపోయింది. అది ఇప్పుడు జాషువాకి నిబ్బరమే, జనులకి నిబ్బరమే. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఆ తర్వాత ఎరికో గోడలు కూల్చేటప్పుడు కూడా జాషువా కూల్చలా. అది కూడా నిబంధన మందసమే. అర్థమైంది? అంటే అప్పుడు ఉంది కేవలం ప్రవక్తలో మాత్రమే. ఫస్ట్ మినిస్ట్రీలో గ్రంథము రావడానికి మునుపు ఆయన ఉన్నది కేవలం ప్రవక్తలో మాత్రమే. ప్రవక్తలో ఉండే అద్భుతాలు, ప్రవక్తలో ఉండే వివేచనలు, ప్రవక్తలో ఉండే సూచనలు జరిగించాడు ఆయన. ఎప్పుడైతే నిబంధన మందసం వచ్చిందో ఇప్పుడు ప్రవక్తలో మాత్రమే కాదు కానీ ఆయన జనుల్లోకి వచ్చాడు ఆయన. అదే నా టెంట్ విజన్ అంటే ఆ ప్రత్యక్ష గుడారం తెరలుగా మనుషుల్లోకి వెళ్తా ఉంది అది. అవునా? అంటే సామాన్యతలు ఆయన మరుగుపరచని ప్రజల్లోకి వచ్చాడు ఆయన. ఎందుకు? శత్రువులు భీకరులు, గంభీరులే, కానీ నేను మీ మధ్యలో ఉన్నా, నేను మీలో ఉన్నా. హల్లెలూయా. మీరు చూడచ్చు. అందుకే మోషే నువ్వు జరిగించు అని చెప్పినట్టుగా జాషువాకు చెప్పడు. జాషువా నువ్వు వెళ్ళి దాన్ని ఆపే, దీన్ని ఆపే అండు. అందరూ ఆపుతున్నారు దాన్ని. అవునా కాదండి? హల్లెలూయా. అందరూ ఆపుతున్నారు దాన్ని. కేవలం గ్రంథం వెళ్తే చాలు. పొట్టేలు మనం చూసాము కదా, మనం చూసాము. యాజకులు మందసం ఇలా పెట్టుకొని ముందు వెళ్తూ ఉంటే బూరలు ఊదుతున్నప్పుడే ఆ ఎరుక గోడలు కూలిపోతూ ఉన్నాయి. జాషువా ఏమన్నా చేశాడు అక్కడ? అంటే ఏం తీసుకొస్తున్నాడు ఆయన? అందరూ స్వాధీనపరుచుకునే ప్రక్రియ ఇది. ఒక వ్యక్తి ద్వారా నేను జరిగించేది కాదు అది. ఆమె జాషువా నాయకుడే అయినప్పటికీ, అందుకే 2 ఫేసులు ఉన్నాయి కదా. బయటికి తీసుకుని వచ్చేది ఒక వ్యక్తి, లోపల తీసుకెళ్ళేది ఒక వ్యక్తి. లోపల తీసుకెళ్ళేటప్పుడు మాత్రం అందరూ చేయాల్సిందే. అలాగ దేవుడు విశ్వాసాన్ని ఇస్తున్నాడు. అలాగ దేవుడు మన మధ్యలో కూర్చుంటున్నాడు ఆయన. అందుకే ప్రవక్త అన్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాతే దేవుడు మీ మధ్యలోకి వస్తాడన్నాడు. అంటే ఎప్పుడే మాట్లాడుతుంది ఆయన? గ్రంథం వచ్చిన తర్వాత నాతో ఉంటాడు, మీతో ఉంటాడు. ఫస్ట్ ఫేస్ వేరు, సెకండ్ ఫేస్ వేరు. సెకండ్ ఫేస్లో సామాన్యులతో ఉంటున్నాడు ఆయన. మీరు చూడండి, అద్భుత కార్యాలు మీరు చూసుకొని కావాలంటే. జాషువా గ్రంథం అంతా కూడా మోషేలాగా జాషువాతో దేవుడు ఉండడు. అసలు మోషే విధానమే వేరు, జాషువా విధానమే వేరు. ఆమేన్. పర్పస్ గమనించండి. నేను మీ మధ్యలో ఉంటా, నడవమని చెప్తాడు ఆయన. ఖడ్గం పట్టుకొని వచ్చాడా? ఎవరి పరిచయంలో వచ్చాడు? మోషేలో కాదు, జాషువాతో వచ్చాడు. తూచని ఖడ్గం చేత పెట్టుకొని వచ్చాడు ఆయన. అంటే యుద్ధ వీరుడు నేనే. ఇప్పుడు మన మధ్యలో ఉంది ఎవరు? యెహోవానే యుద్ధ వీరుడు. ప్రవక్తలోనే ఉన్నావు ప్రభువా. అదే గిద్యోను, ప్రభువా మా పితరులు ప్రభువా అరణ్యములో ప్రభువా అంటున్నాడు. మా పితరులు ప్రభువా అద్భుత కార్యాలు జరిగించే ప్రభు, మాతో ఏం చేసావు ప్రభువా? మాతో దేవుడు లేడు ప్రభువా గిద్యోను అంటున్నాడు. అరే పరాక్రమ గల బలవంతుడా, మందసం నీతో ఉంది, నేను మీ మధ్యలోకి వచ్చా, నేను మీలోకి వచ్చా. ఆ రాళ్ళు చూడలేదా నీవు ఒకసారి? అందుకే రాళ్ళు పెట్టి రాళ్ళు చూడు ఒకసారి. ఆ రాళ్ళు చూడు. అది ఇప్పుడు కాదు, ఆ రాళ్ళు నేను పుట్టినప్పుడు ఉన్న రాళ్ళు అవి. ఆమె అసలు అది ఎప్పుడో కొన్ని మిలియన్ కోట్ల సంవత్సరాల క్రితం నుంచి అలాగే ఉంది ఆ రాయి. లెట్ దేర్ బి అన్న రాయి అంతే ఉంది. ఆ రాయి బయటికి తీసా, చూసుకో. రాయి చూడిపో. ఇప్పటిదాకా ఇప్పుడు లైట్ పల్ల దాని మీద, ఆ లైట్ చూడు. ఆమె ఇప్పుడు దాకా లైట్ దాని మీద బల్ల, వెలిగే బల్ల దాని మీద. అదే వైట్ స్టోన్ రెవల్యూషన్ చూడు, దాన్ని చూడ అంటున్నాడు. క్విక్ ఇన్ ద సోల్స్, ఆత్మలు రేపుతా ఉన్నాడు ఆయన. ఈ దేవుడు ఏం చేయట్లేదు ఇప్పుడు, నేను రివైవ్ చేస్తున్నాడు ఆయన. ఒక్కసారి నువ్వు బ్యాక్ వెళ్ళ, మాకు ఎర్ర సముద్రం చూడ, మాకు ప్రారంభ సాక్ష్యాలు కాదు, ఓపెన్ బుక్ రివల్యూషన్, ఓపెన్ బుక్ ఫెయిత్. 63 తర్వాత వచ్చిన ఉజ్జీవాన్ని చూడు. మేఘం అంటే మందసమే, అది మరలా వచ్చి వెళ్ళిపోలే. అది మీతో ఉంది, మీలో ఉంది. అది
అర్థమైంది నా మాట. జాషువా టైం అంటేనే మందసం మేఘముగా దిగివచ్చుట. ఎలా ఉంది ఆ మందసము? యాజకుల భుజాల మీద ఉన్నది. ఎవరా యాజకులు? ద 7 కాన్స్టలేషన్ ఆఫ్ ఏంజల్స్, 7 దూతల సమూహం ఇది. ఆమేన్. వారు వచ్చి వాక్యం చెబుతా ఉన్నారు, యోర్దాను చేల్తా ఉంది. మొదటి ముద్ర యోర్దాను చేల్తా ఉంది, రెండవ బూర యోర్దాను చేల్తా ఉంది. ముందు ప్రవక్తలో చీలిపోయింది అది. ఆమేన్. ముందు ప్రవక్తగా వాక్యం చెబుతున్నారు కానీ ప్రవక్తలో చీలిపోతుంది మరణము. ఆ స్పిరిచువల్ ఆ యోర్దాను చీలిపోతా ఉంది ఆయన లోపల. అంటున్నాడు, ఇదిగో నేనే ఒక సాక్షిని, ఐ ఆమ్ ద స్టోన్, నేనే ఆ రాయిని, సజీవ రాయిని నేను. ఫ్రమ్ లవ్డిష్ టు బ్రైడేజ్. అర్థమైనా? యోర్దాన్ దాటిన వాడిని నేనే అన్నాడు ఆయన. ఏ మాట అన్నాడు ఆయన? మీరు గమనించండి. నాకు మరణం లేదంటాడు. దేవుడు బలవంతంగా నన్ను తీసుకెళ్తే తప్ప నాకు మరణమే లేదన్నాడు ఆయన. అంటే అసలు ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఇలా మందసం ఆయన లోపలికి వెళ్ళింది. మేఘము శరీరమైనది, మందసము శరీరమైనది. ఎప్పుడైతే మందసము శరీరమైనదో ఇప్పుడు ప్రవక్త ఎవరు? లివింగ్ స్టోన్, సజీవరాయి ఆయన. అంటే యోర్దాన్లో నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ఆయన. ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు వాళ్ళు కాదు, అది అది అయిపోయింది అది. ఇప్పుడు సజీవంగా వచ్చాడు ఆయన. స్పిరిచువాలిటీ దాటినోడు ఆయన. అందుకే ప్రవక్త అంటాడు, ఎప్పుడైతే ముద్రలు పగలగొట్టబడ్డాయో స్పిరిచువల్ జోర్డాన్ వాస్ ఓపెన్ అన్నాడు, చీలిపోయింది అన్నాడు దాన్ని ఆయన. ఆమేన్. ఆయన బయటకు వచ్చి ఇప్పుడు నివసిస్తుంది ఎక్కడ? ప్రామిస్డ్ ల్యాండ్లో. ఇప్పుడు తరంగాలు మాట్లాడుతున్నాడు ఆయన. ఆఫ్టర్ 63 మెసేజ్లే వేరు. 56 మీరు గమనించండి, 56 అంతా కూడా రిహార్సల్. 56 చాలామంది అంటారు. 63లో మేఘం దిగొచ్చిన తర్వాత ప్రవక్త ప్రత్యేకముగా పలుకబడిన పరిచయం చేయలేదు కదా. 63కి ముందే లెట్ దేర్ బి మినిస్ట్రీ ఉంది. 56 నుండే ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. మరలా కొత్తగా 63లో వచ్చింది ఏంటి? 63 అధికారం ఏంటి? గమనించండి. ప్రవక్త ఐగుప్తులోంచి బయటకు వచ్చాడు 46లో, 33లో వచ్చాడు, 46లో సంపూర్ణంగా వచ్చాడు కమిషన్తో. వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రవక్త నడుస్తున్నప్పుడు అరణ్యంలో నడిచాడు ఆయన కూడా. నడిచిన తర్వాత ప్రవక్త ఆయన కాదేశ బర్నియా అనే స్థలంలోకి వెళ్ళి రిహార్సల్ పొందాడు. మేఘము యొక్క రిహార్సల్ని 56లో పొందాడు ఆయన. లెట్ దేర్ బి మినిస్ట్రీని వినాలి, దేవుడు చెబితే చేశాడు. సంపూర్ణ అధికారం ఇవ్వాల, సంపూర్ణ అథారిటీ ఇవ్వాల. కానీ ఆమె యూ స్పీక్ అన్నాడు, నువ్వు పలుకు అంటాడు. ఆయన పలుకుతూ ఉంటాడు ఆయన. అర్థమైందా? మీరు చూడొచ్చు, నేను చెప్పాను లాస్ట్ టైం, 3 ఇటుపు కార్యములు చేస్తున్నప్పుడు కూడా ప్రవక్త భయపడతా ఉంటాడు. అది ఉందా లేదా, జరిగిందా లేదా అంటే పర్ఫెక్ట్ ఫెయిత్ ఇంకా రాలా. కేవలము ద్రాక్షాకాయలు కొరికాడు అంతే. ఆ ల్యాండ్ వాతావరణాన్ని చూశాడు ఆయన, రిహార్సల్ చూశాడు ఆయన 56 నుంచి. కానీ ఇంకా సంపూర్ణంగా వెళ్ళిపోలేదు ఆయన. బిఫోర్ జోర్డాన్లోనే ఉన్నాడు, యోర్దానికి ముందే ఉన్నాడు, వాగ్దాన పంట రుచి చూస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆ ద్రాక్షకాయల రుచి చూస్తున్నాడు. ఏదో లాగుతుంది ప్రభువా, ఏదో వెస్టర్న్ లాగుతుంది నాయన, నేను పుట్టిన జన్మ అదే ప్రభు అంటా ఉన్నాడు ఆయన. ఆమేన్. సంపూర్ణంగా అధికారం రాలా, కానీ ఆయన రాబోతున్న అధికారంకు మునుపు రిహార్సల్గా దేవుడు ప్రవక్తకి ఇచ్చాడు. లెట్ దేర్ బి మినిస్ట్రీ చేశాడు ఆయన. కానీ సంపూర్ణ అధికారం వచ్చింది ఎప్పుడంటే 63 తర్వాతే. ఒక మనిషి సంపూర్ణమైన దైవత్వంగా మారిపోయాడు ఆయన. ఆమేన్. అందుకే హిమమంతా తెల్లగా ఉన్న పావురపు రెక్కల పైన వర్తమానం ఎప్పుడు చెప్పాడండి? 65. 56లో లెట్ దేర్ బి మినిస్ట్రీ, 65లో మై ఎనిమీ వాస్ డెడ్. ఎలా జరిగింది ఇది? 56కి 65కి దరిదాపుగా 9 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. అవునా కాదా? 56లో లెట్ దేర్ బి, 65లో మై ఎనిమీ వాస్ డెడ్. ఎలా చెప్తున్నాడు? నేను అంటున్నాను 3 ఈడ్పు రిహార్సల్ ప్రారంభించబడినది. 3 ఈడ్పు రిహార్సల్ మొదటగానే ప్రారంభించబడినది. ఆమేన్. ఎప్పుడైతే నీకు వ్యక్తిగతంగా గ్రంథము పూర్తిగా తెరవబడతా ఉన్నదో నీలో ఆత్మీయమైన మరణం చీలిపోతా ఉంది. చీలిన తర్వాత ఇప్పుడు వస్తున్న వాతావరణం ఏంటంటే సూపర్ న్యాచురల్ అట్మాస్ఫియర్. ఇంకా నీవు నిజమైన పంటలో ఉండి నువ్వు రోజు తింటున్న ఆహారం అంతా వాగ్దాన పంటే. ఇది వరకు కొద్దిగా తిన్నావు, కొద్దిగా పడుతుంది నీ లోపల శక్తి, కొద్దిగా వస్తుంది. కానీ ఇప్పుడు అది కాదు. ఆమేన్. సంపూర్ణమైన ఆహారము, స్టోర్ హౌస్ నీ కొరకు తెరవబడింది ఇప్పుడు. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా యోర్దాన్ నదిలో నుంచి బయటికి వచ్చిన మొట్టమొదటి రాయే మన ప్రవక్త. ఆయన మన సూచన.
ఆమేన్. అదే దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ రాయిని చూడండి, ఆ రాయిని చూస్తే చాలు నీకు నడిపింపు వచ్చింది, నీకు ప్రేరేపణ వచ్చింది. దేవుడు ఆయన లాగాలంటే మనల్ని కూడా లాగుతాడని అర్థం. ఆమేన్. అదే మందసము, అదే యాజకులు, అదే బూరలు ప్రవక్తను బయటికి లాగాయి. మెసేజ్ ఆయనకి వేరు కాదు, మనకి వేరు కాదు. ఏ వర్తమానం అయితే ప్రవక్తను బయటికి లాగాయో సేమ్ మెసేజ్ నీకు ఇవ్వబడింది. ఇప్పుడు అదే మార్గం, అదే లైఫ్ లైన్, అదే రెవల్యూషన్ ఇప్పుడు మనకిచ్చాడు ఆయన. గ్లోరీ బీ టు గాడ్. ఓకే, టైం ఆలస్యం అయిపోతుంది. ఓకే, ఇక్కడ వరకు నేను దీన్ని కట్ చేస్తున్నాను, మన దాంట్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఎరుక గోడలు కూలాలన్నా మందస్సము, యోర్దానికి మందస్సము, మీ మధ్యలో మీలో ఉంటానన్నాడు. ఇది వాగ్దానం. అబ్రాహాం కథని ఇచ్చింది. షరతుల నిబంధన ఏంటి చెప్పాలి? మోషే వంటి వాగ్దానం కాదు, మోషేలో ఉండి చేశాడు ఆయన. కానీ అది ఫైనల్గా దేవుడు అనుకుంటుంది, నేను మీతో ఉంటా, మీలో ఉంటా. అదైనా కృపా నిబంధన అంటే శత్రు గమని స్వాధీనపరచుకోవాలంటే మీ సామర్థ్యాలు సరిపోవు. నేను మీ మధ్యలో ఉంటా, నేను మీలో ఉంటా. మీ మధ్యలో మేఘముగా ఉన్నా, మీతో మేఘముగా ఉంటా, కార్యములు చేస్తా నేను. హల్లెలూయా. అందుకే మొదటి రాకల్లో అంటాడు ఆయన, ఏమంటాడు? యుగ సమాప్తి వరకు నేను మీతోనూ మీలోనూ ఉంటానన్నాడు ఆయన. అది మొదటి రాకడ మాట. ఇప్పుడు నిజంగానే వచ్చాడు ఆయన. హల్లెలూయా. అది కాబట్టి మేఘం వెళ్ళిపోలేదు, మేఘమే నిబంధన మందసం. స్టిల్ మనతో ఉంది, మనలో ఉంది అది. హల్లెలూయా. నడిపిస్తుంది నిబంధన మందసమే. ఓకే, మన బ్యాక్ తొందరగా వచ్చేద్దాం, మన టైం అయిపోయింది మనకి. ఫాస్ట్గా బ్రదర్. ఓకేనా? అర్థమైంది ఇప్పుడు దాకా? ఓకేనా? మందసం శక్తివంతమైనది. ఇది మందస పరిచయం ఇప్పుడు జరుగుతుంది. హల్లెలూయా. నిర్గమకాండ 31 బ్రదరు. మరి ఇన్స్ట్రక్షన్స్ దేవుడు మోషేకి ఇచ్చాడు ఎలా కట్టాలో. యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము నేను యూదా గోత్రములో హూరు మనమడును ఊరు కుమారుడనైన బెసలేలు అను పేరు గల వారిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారముతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులను నెరవేర్పు వానికి కలుగునట్లు వారిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను అంటే వీళ్ళు లోకపు విద్య కలిగిన వారైతే కాదు. ఆమేన్. బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క ఆత్మ ద్వారా మాత్రమే ఈ కార్యములు చేయడానికి వాళ్ళు ముందుగానే అభిషేకించబడ్డారు. అర్థమైనదన్నమాట. ఆమేన్. ఓకే, రెండో వ్యక్తి. మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన దానువా లేవియా? ఓకే ఓకే, బెన్యామీను కాదుగా. గమనించండి, మనం చాలా జాగ్రత్తగా ఈ వాక్యం పట్టుకోవాలి మనం. మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని. ఎవరికి తోడు చేశాడంట? పైన ఉన్న యూదా గోత్రానికి సంబంధించిన బెసలేలుకు దాను గోత్రములో ఉన్న అహోలియాబును తోడు చేశాడంట. ప్రైజ్ బి టు గాడ్. నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరి జ్ఞానములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. ప్రత్యక్షపు గుడారమును సాక్ష్యపు మందసమును దాని మీదనున్న కరుణాపీఠమును ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ బల్లను దాని ఉపకరణములను నిర్మలమైన దీప వృక్షమును దాని ఉపకరణములన్నిటినీ ధూప వేదికను దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాళమును దాని పీటను. ఓకే, 37:1 ఫాస్ట్ గా. మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేసెను. ఓకేనా? ఇంతకి మందసం చేసింది ఎవరండి? బెసలేలు అంటే ఎవరు? యూదా గోత్రం సంబంధించిన వ్యక్తి. మనము కొన్ని వర్తమానంలో నేను మాట్లాడుకుంటూ వచ్చాను. నేను యూదా గోత్రము అలాగే దాను గోత్రము ఉత్తర దిక్కు నుండి వాగ్దాన భూములోకి వెళ్ళుట అని చెప్పాను నేను. ఉత్తర దిక్కులో ఎవరున్నారు? దాను ఉన్నాడు. ఓకేనా? ఒక మందసము కట్టబడేది చేయబడేది ఎవరి ద్వారా అంటే, మందసం అంటే ఇప్పుడు భౌతికంగా ఇక్కడ రాస్తున్నాడు, ద ఫిజికల్ ఆర్క్ ఆఫ్ ద కోవెనెంట్. భౌతికపరమైన మందసము యూదా ద్వారా, అలాగే యూదాకి సపోర్ట్గా దాను వచ్చి వీళ్ళిద్దరు కలిసి మందసం కొడుతున్నారు.
ఓకేనా? తుమ్మకర్ర అంటే మానవత్వము, మానవత్వములో ఉన్న దైవత్వాన్ని పెడుతున్నారు వాళ్ళు. ఓకేనా? కర్రలు పెట్టింది కూడా బెసలేలే. ఆమేన్. కర్రలు పెట్టింది బెసలేలే, తుమ్మకర్రలు పెట్టింది బెసలేలే, దానికి పొదిగించింది బంగారం కూడా బెసలేలే. ఈ బెసలేలు అలాగే అహోలియాబు, ఈ యూదా అలాగే దాను, వీళ్ళిద్దరు మాత్రమే మందసాన్ని కడతా ఉన్నారు వీళ్ళు. హల్లెలూయా. కాబట్టి పర్టికులర్గా అందుకే ప్రవక్త వీటిని మొత్తం గమనించే ఆయన నార్త్లో దానుని వేశాడు. టెంపుల్ గమనించండి, మన దగ్గర అది ఉంటే బాగుండెను. ఆ చార్టు, డయాగ్రామ్ చార్ట్ దాంట్లో ఉంటే నార్త్ సైడు దహన బలి అర్పించినప్పుడు కూడా అర్పించిన తర్వాత ఆ బూడిదను ఎటుపక్క వేయాలి? ఉత్తర దిక్కు వేయాలి. ఉత్తర దిక్కులో తిరిగి 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 చివరికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ప్రామిస్డ్ ల్యాండ్లోకి వెళ్ళాలి. ఆమేన్. ఆ మాటలు అర్థమవుతున్నాయి మీకు? కాబట్టి మందసం ఎలా కట్టబడుతున్నదంటే ఒకటి దాను, ఒకరు యూదా. ఓకేనా? వీళ్ళిద్దరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు పరిచయం స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా మోషే మినిస్ట్రీ ఉంది. అప్పుడు దాకా మోషే మినిస్ట్రీ ఉంది. మోషే పరిచయం చేసుకుంటూ వచ్చాడు, కొంత పునాది వేశాడు, బయటికి లాగాడు, మొత్తం చేసుకుంటూ వచ్చాడు ఆయన. ఎప్పుడైతే పరిచర్య దేవుడు మార్చాలనుకున్నాడో వెంటనే మోషేని పైకి తీసుకెళ్ళి ఒక మ్యాప్ చూపించాడు, ఇలా దీన్ని తయారు చేయి అన్నాడు. ఆమేన్. ఎవరెవరు కట్టాలో మొత్తం బయలుపరిచాడు ఆయన. ప్రైజ్ బి టు గాడ్. గమనించాలి, ఎప్పుడైతే యూదా గోత్రము సంబంధించిన వ్యక్తి దిగివచ్చాడో ఇప్పుడు నిజమైన మందసం కట్టబడుతుంది. ఇంకా దేవుడు మన మధ్యలో ఉండే, మనలో ఉండే పరిచర్య. ఆమేన్. జెరుబ్బేలు అలాగునే జాషువా. లాస్ట్ టైం నేను చెప్పాను, జెరుబ్బేలు జాషువా ఇద్దరు కలిసి ఉన్నప్పుడే ఏం జరిగింది? తలరాయి పెట్టబడింది. అవునా? ఇది ప్రారంభము గనక మందసంతో పోల్చబడింది. ఇది పడిపోయి మరలా రీకన్స్ట్రక్ట్ అయినప్పుడు, సొలొమోను కట్టి బబులోనులోకి చెరపట్టబడి మరలా రీబిల్ట్ అయినప్పుడు ఆ టైంలో కూడా జెరుబ్బేలు ఒక యూదా గోత్రము, లేవి గోత్రమైన జాషువా, వీళ్ళిద్దరు కలిసినప్పుడు ఏం జరిగిందంటే తలరాయి పెట్టబడతా ఉంది. అవునా కాదా? మూలరాయి వేసిన జెరుబ్బేలే, తలరాయి పెట్టిన జెరుబ్బేలే. ప్రైజ్ బి టు గాడ్. ఎందుకు ఈ ఛాయలుగా పెడుతున్నాడంటే ఇప్పుడు రియాలిటీలో దాన్ని చూపించడానికి ఆయన. కాబట్టి గ్రంథము ఊరికే రాయబడాల ప్రియులారా. ఒక్క వచనము దేవుడు రాశాడంటే మనకి నేత్రాలు ఉండాలి కానీ సమస్తాన్ని గమనించవచ్చు మనము. ఆమేన్. ఈ కాలంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు యూదా గోత్ర సింహం ఆయన. ఆమేన్. యూదా గోత్ర సింహం 63లో దిగి వచ్చిన తర్వాత ఇప్పుడు మందసం అనే మనల్ని కట్టాలంటే అపోస్తలుడైన పౌలు అన్నాడు, వి ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద గాడ్ అన్నాడు. మనమే దేవుని ఆలయం అన్నాడు, మనమే దేవుని మందసం అంటాడు. ఇప్పుడు దేవుని మందసమైన మనల్ని కట్టాలంటే కేవలం దాను సరిపోడు, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా దాను సరిపోడు. అక్కడ ఖచ్చితంగా బెసలేలు రావాలా. ఆమేన్. క్రీస్తు రావాలా. క్రీస్తు దిగి వచ్చిన తర్వాతే ఇప్పుడు దాను సపోర్ట్గా నిలబడ్డాడు. ఇప్పుడు దాను సపోర్ట్ లేకుండా బెసలేలు కట్టలేడు. మరలా బెసలేలు ఉండాలా. ఇంకోటి ఆ పేరు ఇప్పుడు నాకు రావట్లేదు, అహోలియాబు. ఓకేనా? బెసలేలు ఉండాలా, అహోలియాబు ఉండాలా, యూదా ఉండాలా, దాను ఉండాలా. వీళ్ళిద్దరు కలిసి చేస్తున్న పరిచర్యే ఇప్పుడు మందసాన్ని కడతా ఉంది. అది లోపల వెలుపల దైవత్వము చాలా చాలా కడతారు వాళ్ళు, 1-2 కాదు. ఇత్తడి నుంచి వస్తారు వాళ్ళు. ఆమె ఇత్తడి, వెండి, బంగారము, కెరూబులు మనలోనే పరిచర్య కట్టుకుంటూ వస్తున్నారు వాళ్ళు. ఒకటి కాదు, పరిపూర్ణం చేసేదా కడుతూనే ఉన్నారు వాళ్ళు. కింద మనం చదువుకున్నప్పుడు చాలా ఉంటాయి. మనలోనే ప్రారంభ పరిచర్య ఏంటి? అపోస్తలుడైన పౌలు మాట్లాడతారు కదండి, కర్ర అంటాడు, మట్టి అంటాడు, ఇత్తడి అంటాడు, వెండి అంటాడు, బంగారం అంటాడు, పరిచర్యలో మార్పులు అంటాడు ఆయన. మాట్లాడతాడు ఆయన. ఇదంతా ప్రారంభంలో మనం వచ్చినప్పటి నుంచి నిదానముగా దాను కడతా వచ్చాడు. ఎప్పుడైతే బెసలేలు వచ్చాడో పరిచర్య వేగం పెరిగింది. ఆమేన్. ఇప్పుడు మందసం కట్టే పరిచర్య ఆవరణం అయిపోయింది, ఆవరణ పరిచర్య అయిపోయింది. ఇంకొకటి నేను చూపిస్తా తీయండి. టైం లేదు, నేను అప్పటికి కొద్ది వేగంగానే వెళ్తున్నాను. కానీ చెప్పాల్సిన మాత్రం మీ మనసులోకి వెళ్ళిపోతే మీరు లేఖనాల మీరు పడవచ్చు మీరు. ఓకేనా? ధ్యానించండి.
మీకు ఇవ్వబడుతున్న లేఖనములు కూర్చొని మీరు ధ్యానిస్తే మీకు అర్థమైంది, పరిచయం అర్థమైంది, మన విలువ మనకు అర్థమైంది. మనల్ని దేవుడు ఎలా అంటే ఫైనలైజేషన్ తేడానికి దేవుడు చేసే ప్రణాళిక అద్భుతంగా మనకు అర్థమైంది. అసలు మీ హ్యాబిట్ అయిపోవాలి గ్రంథం అనేది. తినడం ఎట్ట హ్యాబిట్టో పుస్తకం హ్యాబిట్ అయిపోవాలా, పదే తింటా ఉండాలి, అప్పుడే మీకు లేఖనాలు అర్థమవుతాయి. ఓకే, ఒక్క కోడ్ నేను చూపిస్తాను, ఒక లేఖనం చూపించి నేను ముగిస్తాను. దావీదు ఎప్పుడైతే ఆలయం కట్టడానికి ప్రయత్నించాడో, దావీదు చేత దేవుడు కట్టనివ్వకుండా ఆ తర్వాత మరి సొలొమోను నిలబెట్టినప్పుడు కూడా 2 దినవృత్తాంతాల గ్రంథము 1:5 చూద్దాం. ఫస్ట్ నుంచి చదవండి, మొదటి నుంచి. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహు గనుడైన రాజునుగా చేసెను. యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజ గుడారము గిబియోనునందుండెను గనుక సొలొమోను సహస్రాధిపతులకును శతాధిపతులకును న్యాయాధిపతులకును ఇశ్రాయేలీయుల పితరుల ఎండకు పెద్దలైన వారందరికీ అనగా ఇశ్రాయేలు అందరికి ఆజ్ఞ ఈగ సమాజకులందరూ సొలొమోనుతో కూడా కలిసి గిబియోనునందు బలిపీఠమునొద్దకు పోయిరి. దావీదు దేవుని మందసమును కిర్యతయీము నుండి తెప్పించి యెరూషలేమునందు దాని కొరకు గుడారము వేసి తాను సిద్ధపరిచిన స్థలమున నుంచెను. హూరు కుమారుడైన ఊరికి పుట్టిన బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠము నాట్ ఓన్లీ ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్ బట్ బ్రాజన్ ఆల్టర్. ఆమేన్. మనకు అర్థమవుతుంది. అంటే ప్రతి ఉపకరణం చేసింది కూడా వీళ్ళే. కింద లిస్ట్ ఉండేది మోషే కింద, ప్రతి ఉపకరణము వినాలి. ఈ ఉపకరణములే క్రీస్తు, ఇవి మనలో పెడుతున్నాడు ఆయన. అర్థమైందా? క్రీస్తులో ప్రతి ఉపకరణం ఉన్నది, ఆ ప్రతి ఉపకరణం దేవుడు మనలో పెడుతున్నాడు. ఇప్పుడు మనలో స్టేజ్లు అవి. అర్థమైందా? మన ఆత్మీయ స్థితిలో స్టేజ్లు అవి. మనము గంగాలము దాడుతున్నాము, ఇత్తడి బలిపీఠం దాడుతున్నాము, దీపస్తంభము దాడుతున్నాము, హల్లెలూయా, సముఖపు రొట్టెల బల్లా దాడుతున్నాము, సువర్ణ దూపార్తి దాడుతున్నాము, తెరను దాడుతున్నాము, మందసములకు వెళ్తున్నాము మనము. ఆ మందసమే 7 ముద్రల గ్రంథము. ఓకేనా? ఇప్పుడు సొలొమోను చూడండి, ఇంకా ఆలయం కట్టడానికి మునిపే మోషే ద్వారా కట్టించబడిన బెసలేలు ద్వారా కట్టిన ఇత్తడి బలిపీఠం తీసుకొని వచ్చి అక్కడ మొక్కుబడి చేస్తున్నాడు ఆయన. స్టార్టింగ్ పొజిషన్ మనం చెప్పాం కదా, చాలాసార్లు నేను చూపించాను. ఆలయం కట్టడానికి మునుపు ఏం జరిగింది? కొండ మీద, అబ్రాము కొండ మీద, మోరియా పర్వతం మీద ఏం జరిగింది? గట్టిగా చెప్పండి. దహన బలి. అసలు మా అంశమే చెప్పాను నేను. మోరియా పర్వతం మీద ఏం జరిగింది? దహన బలి. అలాగనే దావీదు ఎప్పుడైతే తప్పుగా మాట్లాడి ఒక రాంగ్ డెసిషన్ తీసుకుంటాడో అప్పుడు తెగులు దేశంలోకి వచ్చినప్పుడు కరెక్ట్గా మరణదూత ఎప్పుడు ఆగిపోయింది? మరణదూత ఏ స్థలంలో ఆగింది? ఓర్నాను కళ్ళం దగ్గర ఆగింది. కరెక్ట్గా కళ్ళమ్మ దగ్గరే ఈయన వెళ్ళి దహన బలి అర్పిస్తాడు. ఎవరు? దావీదు. ఎందుకంటే అది ఆలయం కట్టే స్థలం, అది మందిరం కట్టే స్థలం, అది. అర్థమైనదే మీకు? ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇంకా సొలొమోను ఆలయం కట్టడానికి మునిపే ఇదివరకే చేయబడిన బెసలేలు ద్వారా చేయబడిన ఇత్తడి బలిపీఠం తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఆయన? బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠము అక్కడ యెహోవా నివాస స్థలము ఎదుట ఉండగా సొలొమోనును సమాజపు వారును దాని యొద్ద విచారణ చేసిరి. సమాజపు గుడారము ముందర యెహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠం నొద్దకు సొలొమోను పోయి దాని మీద 1000 దహన బలులను అర్పించెను. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దానిని అడుగుమని సెలవీయగా సొలొమోను దేవునితో ఇలాగ మనవి చేసెను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనుక. ఓకే, గమనించండి. ఇక్కడ ఇంకా ఆలయం కట్టుట ప్రారంభించబడింది. ఇంకా ఓకేనా? ఆలయం కట్టడానికి మునిపే బెసలేలు ఇదివరకే చేసిన ఇత్తడి బలిపీఠం తీసుకొని వచ్చి అక్కడ 1000 దహన బలిగా అర్పించినప్పుడు గొర్రెపిల్లను అప్పుడు దేవుడు దిగి వచ్చాడు. ఆ రాత్రి కాలం అందే దిగి వచ్చి దేవుడు సొలొమోనుతో మాట్లాడాడు అక్కడ. అర్థమైంది నా మాట? ప్రైజ్ బీ టు గాడ్.
కాబట్టి ఈ యూదా గోత్రమే మందసాన్ని కడుతుంది, ఆలయం మొత్తం కడుతుంది. ఆమేన్. అసలు ఈ యూదా గోత్రం దేవుడు ఎప్పుడు మరుగుపరుచుకుంటూ వస్తున్నాడు. ఆయన బయటికి బహిరంగపరచకుండా మరుగుపరుచుకుంటూ యూదా గోత్రం తీసుకొచ్చాడు ఆయన. ఎందుకంటే అసలు నిజమైన యాజకత్వం యూదా గోత్రమే రేపు అన్నాక రాబోయేది. లేవీలుగా ఉన్న అహరోను గోత్రము మరుగుపరచబడింది కనుక, ఆమేన్, వినాలి, లేవీలు గోత్రము అహరోను గోత్రము రేపు అన్నాక మరుగుపరచబడిద్దని దేవుడు ఎరిగిన వాడే సామాన్యతలో ఆయన అందరికీ కనబడకుండా లేఖనాల్లో మరుగుపరిచి యూదా గోత్రం తీసుకొస్తా ఉంటాడు. జెరుబ్బబేలు, బెసలేలు, గమనించారా మీరు? వీటిని తీసుకొచ్చి మెయిన్ పార్ట్ వీలే చేస్తారు. ఆమేన్. మెయిన్ భాగము ఆవరణం మొదలుకొని, ఇత్తడి గంగాల మొదలుకొని, ఇత్తడి బలిపేట మొదలుకొని, మందసమ వరకు, కెరూబు వరకు, ఆమేన్, తుమ్మకర్రలు, మోతకర్రలు మొత్తం చేస్తే మొత్తం బెసలేలు వాళ్ళే. హల్లెలూయా. కాబట్టి మనల్ని కడుతుంది ప్రారంభం నుంచి ఎవరు? ఏ యాజకత్వం మనల్ని కట్టింది? బెసలేలు కట్టాడు పిల్లలు మనల్ని. జెరుబ్బేలు మనల్ని కట్టాడు. మనకి అరికాలు మొదలుకొని, ఆమేన్, మనమే ఒక మందసము, మనమే 3 మడతలుగా ఉన్నాం. మనము ఆవరణం మనలోనే ఉంది. మనమే హోలీ ప్లేసు, మనమే మోస్ట్ హోలీ ప్లేసు. ప్రారంభము నుంచి మన పునాది ఒక డాక్ట్రిన్. ఆమేన్. ఇత్తడి గంగాల మన డాక్ట్రిన్, ఇత్తడి బలిపీఠం మన డాక్ట్రిన్. అది ఎర్ర సముద్రం, అది నీటి బాప్తిసం. అది ఎవరిచ్చారో మనకి? బెసలేలే. ఎవరు సపోర్టుతో? దాను సపోర్టుతో. ఆమేన్. బెసలేలు దానుతో ఉండి ప్రవక్త పైనుండి, బెసలేలు పైన ఉన్నాడు, ప్రవక్త కింద ఉన్నాడు. ఈ ప్రవక్త ఛాంబర్లో నుంచి ఆయన ఇత్తడి గంగాలం బోధించాడు, ఇత్తడి బలిపీఠం బోధించాడు. అది ఒక పోర్షన్. అది ఆమేన్. ఎప్పుడైతే ఈ పరిచర్య దాటిపోయిందో మరలా దానులో నుండే ఆయన పరిచర్య మార్చి మరి ఏం బోధించాడు? దీపస్తంభం పరిచర్య బోధించాడు. 7 చర్చేజెస్ మీరు చూడొచ్చు. బిఫోర్ 63 7 చర్చేజెస్. బిఫోర్ 63 ఇంటర్సెషన్. 7 సంఘకాలాలకు 7 ముద్రలకు మధ్య ఉన్న ఎడమ. ఏంట ఎడమ? సువర్ణ ధూపార్తి పరిచర్య, సముఖపు రొట్టెల పరిచర్య బోధించాడా? ఎప్పుడైతే ఈ ఇంటర్సెషన్ ముగిసిపోయినదో, బ్రీచ్ ముగిసింది, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాడు ఆయన? మందసంలోకి వెళ్ళాడు ఆయన. అంటే బెసలేలుగా బోధించలా, బెసలేలు అహోలియాబులోకి వచ్చాడు. బెసలేలు అనే యూదా గోత్రము దానుతో వచ్చాడు. ఆమేన్. ఇప్పుడు నీకు జరుగుతున్న పరిచర్య అంటే శిరస్సు పరిచర్య. నీకే శిరస్సు. ఇప్పుడు నీకు 2 పోషణలు ముగిసిపోయింది. ఇక్కడ దాకా నీ పరిచయం అయిపోయింది. 63 రెవల్యూషన్ ఇక్కడ వరకు. అందరు ఇక్కడ దాకా అందరు కోరుకున్నారు, ఇక్కడ దాకా వచ్చారు. కానీ ఇది వద్దంటున్నారు, నాయకత్వం వద్దంటున్నారు, నా కన్నులు మారకూడదు అంటున్నారు, నా పెదాలు మారకూడదు అంటున్నారు. మరలా ప్రవచింపన అగత్యం అని అంటే అవి నాకు వద్దంటున్నారు. అర్థమైందా? ఇది కన్నుల పరిచర్య, మైండ్ మినిస్ట్రీ, లీడర్షిప్ మినిస్ట్రీ, ప్రాఫెసీ మినిస్ట్రీ. అసలు ఇదే ఇప్పుడు మెయిన్. దీన్ని కొట్టుటకే ఇది వచ్చింది మరలా. ఆమేన్. ఇంకో మాట, అమరములో దేవుడు నిద్రించాడని ఉంది. అమరములో దేవుడు నిద్రించాడు. ఎట్లా నిద్రించాడు? అది పడవ, నావ, అది ఒక మందసం. ఎలా పడుకున్నాడు ఆయన? ఆయనే 3 మడతలు. అవునా కాదండి? ఆమేన్. 3-fold మిస్టరీ ఆఫ్ గాడ్, 3-fold మిస్టరీ ఆఫ్ బ్రైడ్. 3 మడతలుగా ఎలాగైతే దేవుడు రివీల్ అయ్యాడో, ఇప్పుడు 3 మడతలుగా ఇప్పుడు దేవుడు నీకు పరిచయం అవుతూ, ఆమేన్, నిన్ను పూర్తిగా పరిపూర్ణం చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు జరుగుతున్న మినిస్ట్రీ 3-fold మినిస్ట్రీ. నీ మైండ్ని కొట్టే మినిస్ట్రీ, నీ కన్నులు మార్చే మినిస్ట్రీ. గుడ్డితనం లేదు, దిగంబరత్వం లేదు, మరలా ప్రవచనాలు జరుగుతూ ఉన్నది. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి అమ్మా? ఎవరి ద్వారా? దాను ద్వారా. ఆమేన్. షీలోకి వెళ్ళాలంటే మొదటిగా దాను పరిచయం కావాలా? మీరు చదవండి, జాగ్రత్తగా మీరు ధ్యానించండి. 7 చర్చేజెస్, 7 సీల్స్, బ్రీచ్. దానికి ముందు ఏ పరిచర్య? ఇత్తడి గంగాలం, ఇత్తడి బలిపీఠాలు. వదిలిపెట్టండి, బాప్తిసం పొందండి, తువాలు కట్టండి, పాదాలు గడగండి చెప్పాడు ఆయన. పాపాలు ఒప్పుకోండి, ఉగ్రత తప్పించుకోమని చెప్పాడు ఆయన. అక్కడితో ఆగిపోలా. 7 సంఘ కాలాలు అన్నాడు. అక్కడితో ఆగల. 7 సంఘ కాలాలకు 7 ముద్రలకు మధ్య ఉన్న ఎడమ అంటాడు. ఆమేన్. ఇంటర్సెషన్ మినిస్ట్రీ, సువర్ణ ధూపార్తి పరిచర్య చెప్పాడు ఆయన. అక్కడితో ఆగిపోలా. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు ఆయన? మందస పరిచర్యలోకి వెళ్ళాడు. ఆమేన్. 7 ముద్రలు తెచ్చాడు ఆయన, పావురని తెచ్చాడు ఆయన. ఆమేన్. ఈ పావురు పరిచర్యని మన నాయకత్వాన్ని కొట్టేది త్రూ బెసలేలు, అలాగే అహోలియాబు. అర్థమైందా?
నా మాటలు మీకు అర్థమైందా? ఇంకొన్ని సంగతులు ధ్యానించండి. ఆమేన్. వ్యక్తిగతంగా ప్రత్యక్షత పొందండి. ఇంకా లేఖనములు మీరు లోతుగా వెళ్ళినప్పుడు ఇంకొన్ని బయలుపరచబడతాయి మనకి. ఓకేనా? ఇప్పుడు మన జరుగుతున్న పరిచర్య ఏ పరిచర్య? థర్డ్ ఫోల్డ్ మిస్టరీ. మనలో ఉన్న మూడో మడత. మనమే ఒక ఆలయము, మనమే ఒక నావ, మనమే ఒక మందసము. ఆమేన్. దీంట్లో ఉన్న మూడో మడతను కొడుతున్నాడు ఆయన. దేని ద్వారా? పావురము ద్వారా, సూపర్ న్యాచురల్ రీలము ద్వారా, 7 ముద్రల వర్తమానం ద్వారా కొడతా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి థర్డ్ ఫోల్డ్ మినిస్ట్రీ బయలుపరచబడతా ఉంది. మనమే దేవుని మందసంగా పరిపూర్ణంగా మార్చబడతా ఉన్నాం మనము. ఎవరి ద్వారా? దాను అండ్ యూదా, బెసలేలు, అలాగే అహోలియాబు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.